పరిశుద్ధ పునరుద్ధాన దినమున అపోస్తుల కార్యములు 20 కొరకే వచ్చి ఉన్నాం. 2025 డిసెంబర్ మాసంలో ఈరోజు తారీఖు 14. బహుశా ఈ బైబిల్ స్టడీ ఇది లాస్ట్ క్లాస్ ఈ సంవత్సరానికి. వచ్చే సంవత్సరం తండ్రి యొక్క కృపలో తండ్రి నడిపించిన రీతిలో మనం నడుస్తాం. అపోస్తుల కార్యములు ధ్యానించుటకు ఒకంత అంకిత భావం కావాలి. అసలు ఆ పుస్తకాన్ని ధ్యానిస్తుంటేనే అలనాడు వారు పడ్డ శ్రమలను చూసినప్పుడు ఎంత కష్టపడి ఉంటారో ప్రస్ఫుటంగా మనకు కన్నులు కట్టినట్టుగా కనబడుతుంది. గమనించండి, వీఆర్ షార్ట్ ఆఫ్ 3 months. ఇంకొక 3 నెలలు మనము బైబిల్ స్టడీని కంప్లీట్ చేసుకుంటే 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 4వ సంవత్సరంలోనికి అడిగిపోతున్నాం. 4 years బైబిల్ స్టడీ. దాదాపుగా దేవదేవుని యొక్క మహాకృప, ముందుగా సజీవ లెక్కలో ఉండుట. ఐ ఫీల్ దట్ ఐఎమ్ అలైవ్. నేను ఇంకా బ్రతికి ఉన్నాను. ఈ సంవత్సరం ఆఖరి వరకు ఉంటానని, ఇంకా తండ్రి అద్భుతమైనటువంటి 25th, ఇంకా ఓన్లీ 11 days, ఐ థింక్ 11 రోజులే ఉంది క్రిస్మస్కి. న్యూ ఇయర్ కూడా అప్రోచింగ్ ఫాస్ట్. త్వరగా రోజులను గడిపేసుకుంటున్నాం. కానీ మనలో మరి అలనాడు జరిగించినటువంటి కార్యాలు జరగడానికి ఎంతవరకు మనం కృషి చేస్తున్నాం అనేది ఆలోచించాలి. సంవత్సరాలు గడుపుకోవడం పెద్ద సంతోషం కాదు, చూస్తుండగానే గడిచిపోతున్నాయి. ఈ సంవత్సరము 2025లో మా చర్చిలో యేసుకరుణ ప్రార్థనా మందిరంలో మారు మనసు బాప్తిస్మాలు తీసుకున్నది ఎంతమంది పాస్టర్ గారు? ఈ సంవత్సరం తీసుకున్నది ఎంతమంది? కరెక్ట్ కావాలి. వీరే 3 తీసుకున్నారు మొన్న. అంతకుముందు లేవా? అనగా ఈ సంవత్సరం అంతట్లో 3 తీసుకున్నారు బాప్తిస్మాలు. ఒక సంతోషకరమైన సువార్త ఏమిటనగా పరలోక రాజ్యములోనికి ఆ 3 చేర్చబడ్డారు. హల్లెలూయా. నాకు మరీ సంతోషం అనిపించింది. మన మధ్యలో ఉన్నటువంటి యవనస్తుడైనటువంటి ఒక ఇంజనీర్గా బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తున్నటువంటి వినయ్ని చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఏమిటనగా ఆయన మధ్యలో బైబిల్ స్టడీలోకి వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి కంటిన్యూ అవుతూ తన క్రూ మెంబర్స్ని కూడా కలుపుకుంటూ తాను అద్భుతమైన రీతిలో సమర్పణను మార్పుకున్నాడు. ద సబ్మిషన్ టువర్డ్స్ ది లార్డ్ అనేది రెన్యువేషన్ చేసుకున్నాడు. మనలో చాలామంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాం అనుకుంటూ ఉంటాము. అందులో ఎంతవరకు యథార్థత ఉన్నది అనేది ప్రశ్నించుకుంటే అర్థమవుతుంది. యథార్థత అనే ఒక సబ్జెక్ట్ను కూడా నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఎప్పుడు తండ్రి పర్మిషన్ ఇస్తే చెప్తాను. యథార్థత అనేది చాలా ముఖ్యం. ఆ కుమారుడు తాను యథార్థంగా సబ్మిట్ చేసుకొని మరి మారు మనసు పొంది దేవుని రాజ్యములోనికి అడిగిడినాడు. మన మధ్యలో ఉన్నాడు. నేను ఎంతగా సంతోషిస్తున్నాననగా మారు మనసు పొందిన దగ్గర నుండి తాను కనపరుస్తున్నటువంటి వైవిధ్యమైనటువంటి జీవిత విధానము మనం అందరం గ్రహిస్తున్నాం, గమనిస్తున్నాం. ఆయన త్వరితంగా హీస్ పుట్టింగ్ హిజ్ ఎఫర్ట్స్. చాలా అలనాడు అపోస్తుల కార్యాలు గుర్తుకొస్తున్నాయి.
తండ్రికి కావాల్సింది కూడా అది. ఇటువంటి వ్యక్తులు అలనాడు తండ్రి మన ముందు ఉంచాడు. 1 కొరింథీ 10:11 ప్రకారంగా ఈనాడు కూడా మన ముందు కనపరుస్తున్నాడు. ఇలాంటి యవనస్తులలో నుండి ఆయన ఈ సంవత్సరము పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని 2 సార్లు కంప్లీట్ చేశాడట. హల్లెలూయా. ఆయన చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది ఏమిటంటే, అసలు నేను ఒక్కసారైనా కంప్లీట్ చేశానా అనేది ఆశ్చర్యంగా ఉంది నాకు. మరి ఆయన ఒక్క సంవత్సరంలో 2 సార్లు కంప్లీట్ చేసి తాను సంతోషంగా చెప్తున్నాడు. నాకు తెలిసి పాస్టర్ సురేష్ మన యాప్లో మీరు చదవలసిన పాఠాలు అని నేను కూడా అనేకులకు పెడుతున్నాను, మీరు చూశారో లేదో. ఇయర్లో బైబిల్ చదవండి అని. ఎంతమంది చదువుతున్నారో చదివారో లేదో కూడా నాకు తెలియదు. ఆ పొరపాటును చదివితే మారు మనసు వస్తుందని మానేశారో లేదో నాకు తెలియదు. కొందరు అప్పుడప్పుడు కనపడుతూ ఉంటారు. దిస్ ఈజ్ నాట్ ద వే ఆఫ్ లైఫ్ టు బి సబ్మిటెడ్ టు ది లార్డ్. మొదటి పేతురు 5:1 చదవనక్కర్లే, ఉట్టిగా వినండి అంతే. పెద్దనైనా నేను అంటాడు పేతురు. ఒకటే మాట అంటాడు, పెద్దనైనా నేను. రియల్లీ నేను కూడా వయసులో 78 ఏళ్ళు. ఇంకొక 3 monthsలో ఒకవేళ తండ్రి ఊపిరి ఉంచితే 79లోకి వెళ్ళబోతున్నాను. అంత పెద్దనైనా నేను ఏ విధంగా ముందుకు సాగాలో నాకైతే అర్థం కావట్లేదు లేదు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, 2026లోకి మన జీవిత విధానం మారాలి. వీక్షిస్తున్న వీక్షకులు, కూర్చొని వింటున్న మనతో తండ్రి మాట్లాడుతున్న మాటలు ఏమిటనగా, వీ హ్యావ్ టు చేంజ్ అవర్ యాటిట్యూడ్. మనము జీవించే జీవితం చాలు. మరి ముఖ్యంగా వినయ విషయంలో నేను చెప్పవస్తున్నది ఏమిటంటే, తాను ఏ విధంగా చదివాడో నాకు తెలియదు. 2 సార్లు కంప్లీట్ చేశాడంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథము చూడ్డానికి చిన్నగా ఉందనుకుంటాం. చదవడం మొదలు పెట్టేసరికి మధ్యలోనే మనకి పిచ్చిలేసినట్టుగా అయిపోతుంది. అర్థం కాదు, నోరు తిరగదు, ప్రాంతాలు స్పెల్ అవుట్ కావు. అటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని ఒకసారి చదవడానికే కష్టంగా ఉన్న తరుణంలో 2 సార్లు చదివి నేను చదివాను అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. అందుకే ఆవిడని చిన్న సాక్ష్యం చెప్పాలని కోరుకుంటున్నాను. ఏ విధంగా తను ఇన్స్పైర్ అయ్యాడు, ఎందుకు ఆ విధంగా చదవలసి వచ్చింది, ఆయన ఏం కోరుకుంటున్నాడు, వాట్ ఈస్ హిజ్ ఫైనల్ గోల్ ఆఫ్ అచీవ్మెంట్ అనేది ఆయన నోటి ద్వారా విందామని నాకు ఇష్టంగా ఉంది. హెచ్ఎస్ ప్లీజ్ కమ్ వినయ్ అండ్ షేర్ యువర్ విట్నెస్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. నాకు ఇచ్చిన ఇంతటి మంచి అవకాశాన్ని బట్టి ఫస్ట్గా నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆ తర్వాత సార్కి, ఆ తర్వాత నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సంఘ కాపరి గారికి, సంఘ పెద్దలకి, కూడి వచ్చిన మీ అందరికి కూడా యేసయ్య పరిశుద్ధ నామములో శుభాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. నా గత జీవితము అంటే ప్రజెంట్ అంటే 2024 అక్టోబర్ ముందు, అక్టోబర్ తర్వాత అనేది నేను 2 విషయాలు పంచుకుంటానండి. నామకార్థం అంటే నామకార్థం కాకుండా కూడా బిలో నామకార్థం జీవితం అనమాట నాది. అంటే నేను యేసయ్య నాతో మాట్లాడక ముందు నా వే ఆఫ్ లివింగ్ ఏంటంటే నామకార్థం కంటే కొంచెం తక్కువ. అంటే నేను క్రీస్తులోనే ఉన్నాను అనుకుంటాను కానీ నేనైతే లేను. అంటే చర్చి పనిలో ఉంటాను,
ఆ తర్వాత నేను సువార్త కూడా చేస్తాను. అంటే పరిశుద్ధంగా లేనప్పటికీ కూడా నేను సువార్త చేశాను. కాకపోతే ఎప్పుడైతే దేవుడు నన్ను హెచ్చరించాడో 2024 సంవత్సరము అక్టోబర్ నెల మా సంఘంలో వేరే పాస్టర్ గారిని పిలిచామండి. అయ్యగారి ద్వారా యేసయ్య నాతో మాట్లాడాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను దేవునిలో ఉంటున్నానండి. ఆ తర్వాత నన్ను దేవునిలోకి నన్ను తీసుకొచ్చింది అనిల్ అన్న. మొట్టమొదటిగా నన్ను ట్యూన్ చేసింది అనిల్ అన్న. ఆ తర్వాత అన్న ఏం చెప్పాడంటే, నాన్న ఎవ్రీ సండే ఈవినింగ్ ఇక్కడ ఏసు కరుణ మందిరం సాయంత్రం బైబిల్ స్టడీ అవుతుంది, నువ్వు ఒక రమ్మంటే నేను వచ్చాను. నేను రావడం నాకు స్టార్టింగ్ తగిలింది ఏంటంటే, నాకు జకర్యా గ్రంథం స్టార్ట్ అయింది బైబిల్ స్టడీ ఇక్కడ. అక్కడ నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట. సార్ చెప్పే వే ఆఫ్ బైబిల్ స్టడీ, అదేవిధంగా నా తోటి సహోదరులకు ఎంకరేజ్మెంట్, ఇంకా మారు మనసు గురించి సార్ ఏది చెప్పినా కానీ ఫస్ట్ కానీ లాస్ట్ మధ్యలో కానీ ఉండేది మాత్రం మారు మనసు టాపిక్ ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది. కాబట్టి నేను తీసుకున్న ఇంతకుముందు తీసుకున్న యొక్క బాప్తిజం అనేది నేను తీసుకున్నా అనుకున్నా కానీ నాకేం తెలియకుండానే నేను తీసుకున్నాను. వచ్చిన తర్వాత నేను అన్నీ తెలుసుకొని నిజంగా నా యొక్క పాత జీవితాన్ని వదిలిపెట్టేసి రిపెంట్ అయ్యి నేను పూర్తిగా నేను అవగాహనతో ఈసారి తీసుకున్నాను. ఆ తర్వాత నేను మొదటగా నేను ప్రార్థన చేసింది ఏంటంటే, నేను దేవునిలోనే స్టేబుల్గా ఉండాలి, అటు ఇటు పడిపోవద్దు. అదేవిధంగా నామకార్థపు జీవితంలో ఉన్న ఏదో క్రిస్టియన్కి బతుకుతున్నా అనే విధంగా కాకుండా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బైబుల్ని బాగా చదవాలి, బైబుల్ నేర్చుకోవాలి. అదేవిధంగా నా తోటి సహోదరులకు, నా కింది ఉన్న నా సోదరులకు కూడా నేను నేర్పించే స్టేజ్లో ఉండాలని చెప్పేసి అనుకున్నాను. అది కేవలం ఏంటంటే, నేను ఇన్స్పైర్గా తీసుకున్నది ఫస్ట్ అనిల్ అన్న. ఆ తర్వాత వచ్చిన తర్వాత నేను సార్ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. నేను కూడా ఆ విధంగా అంటే ఆ బైబుల్ని నా మనసులో ముద్రించుకోవాలి, నేను కూడా ఒక స్మాల్ టీచర్ అవ్వాలనేది నా కోరిక. అనేక మందిని కూడా దీని వైపు తిప్పాలనేది కూడా నా యొక్క కోరిక. అదేవిధంగా నేను వారికి చెప్పి నేను పడిపోకుండా, నేను భ్రష్టు నవ్వకుండా, నన్ను నేను చూసుకుంటూ నేను ఇతర జనాలకు వెళ్ళాలని చెప్పేసి అది నా ఫైనల్ గోల్ అండి. నా ఫస్ట్ అండ్ ఫైనల్ గోల్ అదే. ఇంకా పరలోకం వెళ్ళాలి, అదేవిధంగా నా తోటి సోదరులకు సువార్త చెప్పుకుంటూ వెళ్ళాలండి. ఇంకా ఏంటంటే, నేను బైబుల్ని ఇంతగా నేను చదవడానికి గల కారణం ఏంటంటే, అనిల్ అన్నయ్య ఇప్పటికీ 23 times బైబిల్ పూర్తి చేశాడండి. అన్నయ్య 23 times పూర్తి చేశాడు. అదేవిధంగా సుధాకర్ 11 days కంప్లీట్ చేశాడు. ఇంకా సందీప్ బ్రదర్ వచ్చేసి 30 రోజుల్లో బైబిల్ కంప్లీట్ చేశాడు. నేను ఆ ఇన్స్పిరేషన్ తోటి మళ్ళీ ఆ సార్ కూడా ఈ ఏజ్లో కూడా బాగా చదువుతారు అనమాట. ఇంకా 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 అంటే హెల్త్ బాగాలేనప్పటికి కూడా సార్ చదువుతూనే ఉంటారు. అరే ఆ సార్కి 78 years ఉన్నాయి, నాకు 34-35 years ఉన్నాయి, నేనేం చేస్తున్నా అని చెప్పేసి నేను ఇంకా కసిగా చదవడం నేను స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను కూడా అందరికంటే విశేష జ్ఞానం సంపాదించాలి, ఆ జ్ఞానము వేరే వాళ్ళ మారు మనసుకి అది హెల్ప్ అవ్వాలని చెప్పేసి నేను చదువుతున్నాను. నేను చదవడంతో పాటు నా తోటి బ్రదర్స్ కూడా నేను చెప్తున్నాను. ఇంకా అదేవిధంగా నేను టీచర్ అవ్వాలని నాకు ఎంతో ఆశగా ఉన్నది. అదేవిధంగా వేరే వాళ్ళని కూడా నేను తయారు చేయాలని చెప్పి నాకు ఆశ ఉన్నదండి. అంతే సార్. ఎంకరేజ్మెంట్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. మన మధ్యలోనే మన ముందు ఎదుగుతూ తాను కూడా ఒక స్ఫూర్తి కలిగి జరిగించాలని నా ఉద్దేశం. ఎందుకనగా ఒక సంవత్సరంలో 2 మార్లు చదవడము, మన మధ్యలో చదివినటువంటి వారి పేర్లను కూడా జ్ఞాపకం ఉంచుకొని జరిగించడం. ఇది ఎందుకనగా 2026లో ఎవరైనా ఒకళ్ళు జారండి. 1 person is more than enough. థ్యాంక్స్ టు యూ వినయ్, అండ్ థ్యాంక్స్ టు పాస్టర్ అండ్ ప్రెసిడెంట్ ప్రభుదాస్ గారు. నిజానికి ఇది ఎప్పుడు చివరిలో జరిగిస్తుంటాం, కానీ సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ముందుగానే జరిగించడం జరిగింది. దయచేసి గమనించండి, నేను మరలా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక నిర్ణయాలు తీసుకోండి. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఒకటేనండి, ఒక నిర్ణయాన్ని తీసుకోండి. ఆ నిర్ణయంతో నాకు ఒకటి నానుడు ఏంటంటే, ఒక మంచి పని చేసైనా పేపర్కి ఎక్కాలి,
ఏదో ఒక చెడ్డ పని చేసిన పేపర్కి ఎక్కాలి. బుట్టిగా బ్రతికి చచ్చిపోవడం వేస్ట్ అండి. దేనికండి? అన్ని బ్రతుకుతున్నాయి, మనం బ్రతుకుతున్నాం, చచ్చిపోతున్నాం. దేనికండి? వాట్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ? ఒక మంచి పని చేద్దాం. ఆయన అంటున్నాడు, నేను ఒక టీచర్ని అవ్వాలి. టీచర్ ఏంటి? ఆయన ప్రొఫెసర్ కూడా అవుతాడు. ఇయర్లీ ట్వైస్ చదివితే 34-35 ఏళ్ళు. ఇంకొక 40 ఏళ్ళకి ఎన్నిసార్లు చదువుతాడు? ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తాడు? అలనాడు డీజే దినకరన్ గారిని వాకింగ్ బైబిల్ అని చెప్పుకున్నట్టుగా మనం పిలుచుకునే రోజులు రాబోతున్నాయి. మరి మనలో కూడా తపన రావాలి కదా. ఈ సంఘంలో బైబిల్ స్టడీ స్టార్ట్ చేసింది ఆ కోరికతో. నాట్ జస్ట్ హియరింగ్, నాట్ జస్ట్ రోలింగ్ ద డేస్, నాట్ జస్ట్ పాసింగ్ ది టైం. ఎందుకండి? అపోస్తుల కార్యములంటే ఎలా ఉంది? చదువుతుంటే నాకే ఇప్పటికీ నిద్ర పట్టదండి. నిశ్చింతగా కూర్చోలేం. అటువంటి అపోస్తుల కార్యములు ధ్యానిస్తున్నాం. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుల పరిశుద్ధుల పరలోక తండ్రి, మీ బంగారు పాదం చెంతక చిన్నమందగా వచ్చి ఉన్నాం. మీ ప్రియులమైన మేము 2025 డిసెంబర్ మాసంలో 14వ తారీఖున బైబిల్ స్టడీ నిమిత్తమై అపోస్తుల కార్యములు ధ్యానిస్తూ ఉన్నాం. ఆ తర్వాత దినముల్లో ప్రభు క్రిస్మస్ ఆరాధనలు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, ప్రపంచమంతటా కూడా మిమ్మల్ని కొనియాడుతుండగా వాటి నిమిత్తమై మా బైబిల్ స్టడీని మరలా జనవరి వరకు పోస్ట్ పోన్ చేస్తూ మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకొని మీ కుటుంబాలుగా మమ్మల్ని దీవించి ఫెస్టివల్స్ని మీ పాదం చెంత ఉంచి సజావుగా సక్రమంగా మీకు మహిమపరిచే విధంగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించమని, ప్రపంచంలో మేము కూడా భాగస్థులుగా కొనియాడే గొప్ప భాగ్యం మాకు కూడా ప్రసాదించమని ఈ చిన్ని ప్రార్థన మీ పాదం చెంతకు చేర్చుకొని మాతో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 1-2 వచనాలు. అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నీగెర్ అనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, పౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. గమనించండి, ఇవి మనం ఒకే టిల్టులో చదువుకొని వెళ్ళిపోతాం. మీకు బాగా తెలుసు సంఘము ఎలా విస్తరిస్తూ ఉందో. ప్రభువు చెప్పిన రీతిలో పరిశుద్ధాత్మను కుమ్మరించబడిన తర్వాత సంఘము విస్తరిస్తూ ఉంది. ఆది అపోస్తులు లేచారు, సువార్థికులు లేచారు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఒకవైపు సంఘము విస్తరించుండగా సాతాను కార్యములు కూడా ప్రబలి ప్రతి చోట కూడా వారికి ఆటంకాలు జరిగిస్తూనే ఉన్నారు, వారిని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు, పరిచర్యను ఆపాలని సదా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ తండ్రి యొక్క కృపలో ముందుకు సాగుతూ ఉన్నది. ఒక యవనస్తుడు, ధనవంతుడు, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, చిన్ననాటి నుండే ధర్మశాస్త్రమును ఔపాసనము పట్టినవాడు, ధర్మశాస్త్ర క్రియలందు తనకు తానే మేటి అనుకుని సంఘాన్ని ప్రభువుని నమ్మక హింసిస్తున్న తరుణములో ప్రభువు ఆ సౌలును దర్శించి దమస్కు మార్గంలో రక్షించుకోవడం మనం ధ్యానించాం 9వ అధ్యాయంలో.
ఆ తర్వాత అతను మారిపోయాడు. నిజంగా మారిన వారు నిద్రపోరండి. ఇందాక బాబు వినయ్ చెప్పింది అవి. రియల్ చేంజ్ నిద్రపోనివ్వదు. నేను మళ్ళీ అదే చెప్తున్నాను. 1998లో ఇప్పిన బైబిల్ ఇప్పటికీ ముయ్యలేకపోతున్నాను. నేను నా కళ్ళను చూస్తే కళ్ళము నీళ్ళు కంటిన్యూగా కారుతూనే ఉన్నాయి. డాక్టర్ ఒకటే మాట అంటాడు, అట్లీస్ట్ టేక్ 2 weeks రెస్ట్ టు ది ఐసీయూ. ఇంపాసిబుల్. నాకు ఎందుకో అర్థం కాదు, ఎందుకు చదవలేకపోతున్నారు అనగా ఒకటేనండి, ఆ మాధుర్యం తెలియట్లే. ఇందులో కూరుకుపోయి ఉన్నాం, ఈ లోకంలో బాగా కూరుకుపోయి ఉన్నాం. అతను మారాడు. ఎలా మారాడో మనం కన్నులో కట్టినట్టుగా పరకాయ చేసి మరీ చూశాం. 9వ అధ్యాయంలో మారాడు. 10, 11, 12 అధ్యాయాల్లో పేతురు పరిచర్యను చూశాం. ఒకవైపు విస్తృతమైన అపోస్తుల పరిచర్య చూస్తూనే ఉన్నాం. మరొక వైపు యంగ్ చిల్డ్రన్ లైక్ ఇవాంజలిస్టులు బయలుదేరారు. స్టీఫెన్, ఫిలిప్, ప్రోకోరు, నికాను. వారు పరిచర్య చేస్తున్నారు. పరిచర్య జరుగుతుంది. ఒకవైపు పరిచర్య అద్భుతంగా జరుగుతుంది, అపోస్తలులు అయితే విగరస్గా చేస్తున్నారు. ఆ టైంలో 13వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఇక్కడ ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయండి? ఎందరనగా 5, జస్ట్ 5 persons. బర్నబా, సౌలు అని పిలువబడే పౌలు, ఆ తర్వాత సుమియోను, లూకియా, మనయేను. వీళ్ళిద్దరి పేర్లు మనకి తెలుసు. ఇప్పుడు నేను చెప్పిన సుమియోను, లూకియా, మనయేను, ఈ ముగ్గురు రాజుల యొద్ద పనిచేస్తున్నటువంటి ఒక ఆఫీసర్స్. చూడండి చేంజెస్ ఎలా ఉంటాయో. వీళ్ళు మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు. మనకిద్దరు మాత్రమే తెలుసు, బర్నబాస్ అండ్ పౌలు. బర్నబాకు ఇంకొక పేరు ఉంది, ఎవరైనా చెప్పగలరా? పాస్టర్స్ కాదు, పాస్టర్స్ చెప్పగలరా? బర్నబాకు ఇంకొక పేరు ఉంది. ఎగ్జాక్ట్లీ. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టండి. నేను అంటాను, చాలా చాలా కష్టపడాలండి. అతని పేరు అసలు యాక్చువల్గా యోసేపు. అతని పేరు ఏమని పెట్టారు? బర్నబా అని పెట్టారు దైవజనులు. అక్కడ నుండి అతను బర్నబాగా పిలువబడడానికి ఇష్టపడ్డాడు. ఈ 5 కూడా ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. మన దగ్గర ఉపవాసం అంటే అసలు ఉపవాస కోడికలు ఎంతమంది వస్తున్నారని నేను పాస్టర్ని అడగను. ఎందుకులేండి. అసలు ఉపవాసమున వారు ఏం చేస్తున్నారంటే ప్రభువును సేవించుచు అని ఉంది అక్కడ లేఖనం. ఉపవాసంలో ఏం చేస్తున్నారు? ప్రభువును సేవించుచు. నాకు చాలా ఇష్టమైన మాట. వారికి ఆ ప్రార్థన, ఆ ప్రభువుని ప్రార్థిస్తూ కొనియాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మధ్య నిలిచి, నాకు 2 వ్యక్తులు కావాలని పేర్లు కూడా చెప్పాడు. ఎవరు 2 వ్యక్తులు? బర్నబా, సౌలు. ఈ రోజులలో మన దగ్గర కూడా ఒక 5 ప్రార్థన చేసి మా మధ్యలో పరిశుద్ధాత్ముడు
కనపడి ఇదిగో వీరిద్దరిని సపరేట్ చేయమన్నాడు అని చెప్తే మనం నమ్ముతామా? అసలు మనం అనకూడదు, కానీ మనం ఏది నమ్మం కదండి. నమ్మం. అసలు ఇవి కూడా నమ్ముతామంటే బైబిల్లో ఉంది కనుక నమ్ముతున్నాం, లేకపోతే దాన్ని కూడా క్వశ్చన్ వేసి కూర్చుంటాం. ఎస్, ఐఎమ్ రియల్లీ టెల్లింగ్ యూ. దేన్ని నమ్మం. మన మైండ్ సెట్ అలా అయిపోయింది. యథార్థ విషయాల్ని నమ్మం. 5గురు కలిసి ఒక సామాన్యమైనటువంటి స్థితిలో 5గురు కలిసి ఉపవాస ప్రార్థన చేస్తే వారి మధ్య పరిశుద్ధాత్ముడు నిలిచి, ఐ వాంట్ 2 persons, బర్నబా అండ్ సాల్ అండ్ పాల్. నాకు కావాలి వాళ్ళు అనగా పరిశుద్ధాత్ముడు అంతర్లీనంగా వారి యొక్క హృదయాన్ని చూస్తున్నాడు. ఈనాడు మనకి వినయ్ చెప్పిన రీతిలో నీ హృదయాన్ని చూస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2:23 ఉంటుంది. హృదయాంతరంగములను పరీక్షించువాడు ఆయనే. వాట్ ఈస్ యువర్ అంబిషన్? నీ కోరిక ఏమిటి? నువ్వేమనుకుంటున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? ఎలా జీవించాలనుకుంటున్నావు? హౌ టు ఎండ్ యువర్ లైఫ్? ఆలోచించం కదా. నాకు కూడా ఒక కోరిక ఉంది. 98లో అనుకున్నాను, ఇంతవరకు వదిలిపెట్టకుండా తిరుగుతున్నాను. అలానే మీకు ఒక కోరిక ఉంటే అది నెరవేర్చండి. ఐ వాంట్ 2 persons అని పరిశుద్ధాత్ముడు అంటున్నాడు. మనకు అసలు పరిశుద్ధాత్మను గురించినటువంటి త్రిత్వంలో ఏ ఎరుక లేక ర్యాంకులు వేసుకొని నిప్పు, నీరు, గాలి అని ఏదో చెప్పుకుంటూ, ఆయన వస్తాడమ్మా, ఆయన మాట్లాడతాడా నాయనా, ఎంత స్పష్టంగా లేఖనం ఏమని మాట్లాడుతుందండి? ఒక్కసారి చదువుతాను చూడండి మీరు. పరిశుద్ధాత్మ వారి మధ్య నిలిచి, నేను, ఎంత స్పష్టంగా, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకముగా కేటాయించండి అని 5గురితో మాట్లాడాడు. 5గురిలో 2 ఏర్పరచుకున్నాడు. ఎందుకనగా 2 సబ్మిటెడ్ వెసల్స్. ముగ్గురు yet to be డెవలప్డ్. వాళ్ళు ఏం నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. అప్పుడు వారందరూ కలిసి ప్రార్థన చేసి చేతులుంచి వారిని పంపించారు. దిస్ ఈజ్ ఫస్ట్ జర్నీ. నోట్ చేయండి, ఇది ఫస్ట్ జర్నీ. పౌలు గారు చేసిన మొదటి ప్రయాణము ఇది. మనకు బైబిల్ వెనక పటాలలో, మ్యాప్స్లో ఎన్ని ప్రయాణాలు చేశాడో 1, 2, 3 అని ఉంటుంది. వాటిని కూడా చూడండి. ఉపవాస ప్రార్థన అంటే మనం అసలు పట్టించుకోం. ఎందుకనగా అసలు ఉపవాస ప్రార్థన దేనికండి? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, అసలు ఉపవాస ప్రార్థన వలన నాకేమిటి లాభం, ఉపయోగం ఏమిటి? థర్డ్ క్వశ్చన్, ఉపవాస ప్రార్థన ఎలా ఆరంభించాలి? ఉదయం టిఫిన్ చేయకుండానా, మధ్యాహ్నం అన్నం మానేసా, లేక రోజంతా మానేసా? ఇవి మన ప్రశ్నలు. అసలు ఉపవాసము చేయడము అనే ఆలోచన ఎందుకు కలుగుతుంది అనేది కూడా మనం ఆలోచించట్లేదు. ఉపవాస ప్రార్థన వలన మొట్టమొదటి ప్రాఫిట్ లేక లాభము లేక సంపాదించేది ఏమిటనగా, మనము దేవునికి మరింత దగ్గర అవుతాం. చెప్పండి, దేవునికి మరింత దగ్గర అవుతాం. రెండవది, ప్రభువు మన ఎడల ప్రత్యేకమైన
బహుమానాన్ని ఇస్తాడు. మూడవది, ఆశ్చర్యకరమైన కార్యములు నీలో జరుగుతూ ఉంటాయి. చూడు, ఉపవాసం ఉండబట్టే కదా బర్నబాను పౌలుని పిలిచాడు, రికార్డ్ చేయబడ్డాయి. అది ఆశ్చర్య కార్యమే కదా. నాలుగవది, ఉపవాసం వలన నీలో విశ్వాసం ప్రబలుతుంది. ఏమండి, ఉపవాసం ఉండి నువ్వు బోధించడానికి రా, ఉపవాసం ఉండి నీవేదైనా కార్యాన్ని మొదలుపెట్టినప్పుడు నీలో నీకే ఎంత విశ్వాసం పెరుగుతుందో నేను మాటల్లో చెప్పలేను. అంత విశ్వాసం పెరుగుతుంది. చివరికి మనకి ఏది కావాలని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామో వాటిని తప్పకుండా పొందుకుంటామనే నిరీక్షణ కూడా కలుగుతుంది. ఎప్పుడు? ఉపవాస ప్రార్థన చేసినప్పుడు. ఉపవాస ప్రార్థన అనగా దేవుని ఎదుట హంగర్ స్ట్రైక్ చేస్తున్నట్టు. సహజంగా పిల్లలు చూడండి, అమ్మ నాకు అన్నం వద్దు, నాకు అదొద్దు అంటున్నారు. ఎందుకని? ఒక చిన్నపాటి స్ట్రైక్ చేస్తున్నారు. అదేవిధంగా మనము కూడా మనకి ఏది కావాలో అది పొందేంత వరకు దేవుని ఎదుట ఏం చేస్తామండి? మనం ఒక స్ట్రైక్ లాగా చేస్తున్నాం. దేవా నీవు నన్ను చూడాలి, ప్రభువా నీవు నన్ను చూడాలి. కనుక ఉపవాస ప్రార్థన వలన నీకు కావలసినవన్నీ వస్తాయి. ఒక రకంగా ఉపవాస ప్రార్థనలతో పరలోకాన్ని కదిలించగలం. అదే తండ్రి అన్నాడు, పరలోకాన్నే కదిలించగలవు. చిన్న విశ్వాసము నీలో ప్రబలినట్లయితే తండ్రి నిన్ను అద్భుతంగా వాడుకోబోతున్నాడు. అందుకే వీరు ఏం చేశారండి? ఇక్కడ ఉపవాస ప్రార్థనతో మొదలు పెట్టారు. మొదలుపెట్టినప్పుడు తండ్రి వారిని పిలిచాడు. పిలిచి ఏం చేశాడు? పనికి వాడుకోవడం మొదలుపెట్టాడు. బయలుదేరారు. దీన్నే ఫస్ట్ జర్నీ అంటారు. ఇది క్రీస్తు శకము 48లో ఆరంభమైంది, 48 AD. తిన్నగా వెళ్ళు, సెలూకైకు వెళ్ళారు. అక్కడి నుంచి కుప్రకు వెళ్ళారు. అక్కడ నుంచి పాపు అనే ద్వీపమంతటా సంచరించి పాపు అనే ఊరికి వచ్చారు. పాపు అనే ఊరిలో సెర్గి పౌలు అనే అధిపతికి సువార్తను ప్రకటించడానికి పూనుకున్నారు. ఎవరండి పేరు? అతను ఒక అధిపతి. ఇతడు వివేకము గల అధిపతి. అతనే పిలిచాడు, మాకు సువార్త చెప్పమని. సువార్త చెప్తున్నారు. చెప్తున్నప్పుడు అక్కడ ఒక గారడీ వాడు ఉన్నాడు. అతని పేరు బాగుంది కదా, యేసు అని పేరు పెట్టుకున్నాడు. అతని పేరు బర్ యేసు. చూసారా? పేరు ఏది పెట్టుకున్నా గుణము యేసు అనే పేరు పెట్టుకొని సువార్తను చెరపగోరి శతాధిపతిని వినకుండా చేయడానికి తన గారడి విద్యను ఉపయోగిస్తున్నాడు. ఎంత ఊరడింపుతో సహనంతో సువార్తను పఠిస్తున్నప్పటికీ అతను పెచ్చు మీరిపోయి ఏం చేస్తున్నాడండి? ఆటంకపరుస్తున్నాడు. ఎవరిని? పౌలును బర్నబాను. పౌలు తట్టుకోలేకపోయాడు. 10వ వచనం చదువుతారా? అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతన్ని తేరి చూచి
సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? చాలండి. అతని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సాతాను కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడుగుట్టుట మానవా అని, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీదకు ఎత్తి ఉన్నాడు అని ఏమంటున్నాడు? చదవండి. ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచూ ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపింతురా అని వెదకుచుండెను. చాలండి. గుడ్డివాడైపోయాడు. ఇది పౌలు యొక్క స్వానుభవం. ఒకప్పుడు యేసుక్రీస్తు సువార్తను చెరపకోరిందే ఈయన. మీకు అందరికీ తెలుసు కదండి. దమస్కు పట్టణంలో ఏం చేద్దామని బయలుదేరాడు? క్రైస్తవులందరినీ హింసించుతున్నటువంటి ఇతన్ని యేసయ్యే కనపడి ఏమన్నాడు? నువ్వు గుడ్డివాడి అయిపోతావు అన్నాడు. అన్నాడా? అది గుర్తుకొచ్చింది ఈయనకి. గుర్తుకొచ్చి వెంటనే అంటున్నాడు, నేను అదే పని చేశాను, ఒకప్పుడు నేను గుడ్డివాడిని అయ్యాను, 3 రోజులు గుడితనంగానే ఉన్నాను, ఇప్పుడు నీవు ఇదే పని చేస్తున్నావు కనుక నీవు గుడ్డివాడు అయిపోయి సూర్యుని చూడకుండా 3 దినాలు ఉంటావు, నేను అలానే ఉన్నాను అన్నాడు. వెంటనే అతను ఏమైపోయాడు? గుడ్డివాడైపోయాడు. ఆ తర్వాత ఆ అధిపతి ఏమయ్యాడండి? ఆశ్చర్యపడ్డాడు. 12వ వచనం చూడండి. అంతటా అధిపతి జరిగిన దానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాడు, అంటే ప్రభువుని నమ్మాడు. మరి మనం ఎన్ని చూసినా నమ్మటం లేదు. ఎంతో లోతులో చెప్పాలనుకుంటాను. మన లైఫ్ స్పాన్ ఎంతో నేను చెప్పను, కానీ మీకు మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు వినయ్ ఉన్నాడంటే 35 అంటే ఇంకా స్టిల్ హీ మైట్ బి హ్యావింగ్ సమ్ 55 ఆర్ 45 అనుకుందాం. 45 ఏళ్ల వరకు ఇంకా సేవ చేయగలడు, ఇంకా ఏదైనా చేయగలం. అలానే మీ వయసును బట్టి మీరు చెప్పుకోగలరు. ఇంత ఏళ్లలో ఏం చేద్దామని అనుకుంటున్నారంటే సెకండ్ క్వశ్చన్కి బ్లాంక్ ఫేస్ తప్ప ఏమీ ఉండదు. కానీ యేసయ్య టార్గెట్ ఓన్లీ 3.5 years. యేసయ్య వచ్చి పని ముగించవలసిన పీరియడ్ ఎంతండి? 3.5 సంవత్సరాలు మాత్రమే. జస్ట్ 3.5 years లో తన టార్గెట్స్ ని ఫినిష్ అప్ చేయాలి. ఇట్స్ ఎ టాస్క్ ఫర్ హిమ్. 3.5 సంవత్సరాలలో అటు గలిలయ, సమరయ, యెరూషలేము పట్టణాలలో తాను వచ్చిన పనిని వివరించాలి. మామూలు కాదు. దగ్గరగా 79 kilometers ఉన్నటువంటి ప్రాంతాలు అవి. గలిలయ టు జెరూసలేం 3.5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలి. 1 సంవత్సరంలో 2 సార్లు చదివాడట ఇతను. ఇంకొక బాబు 23 సార్లు చదివాడట. వారు ఒక టార్గెట్స్ ని ఫిక్స్ చేసుకుంటున్నారు. యేసయ్య ముందు కూడా జస్ట్ 3.5 years లోనే 3.5 years లో అన్ని విషయాలు చెప్పాలి. ఎన్ని విషయాలు చెప్పాలి? మనకు అసలు యేసయ్యనే నమ్మని జనాంగం వచ్చేసాం కనుక ఎన్ని చెప్పినా నమ్మం. ఆయన టాస్క్ చూడండి. ఆయన ఆశ్చర్యకరంగా పుట్టాడు. ఆశ్చర్యకరంగా అట్ ద ఏజ్ ఆఫ్
12 వయసులోనే జ్ఞానులతో మాట్లాడడం మనం చూసాం. 12 అప్పటి నుంచే మొదలుపెట్టాడు. ఎదురు చూస్తున్నాడు. తన గ్రేట్ కమిషన్లో, తన మిషనరీలో నేను ఈ కార్యాలు జరిగించాలి. సమయము కొరకు ఎదురు చూస్తున్నాడు. ఏ విధంగా నేను మొదలు పెట్టాలి, ఏ విధంగా ఎండ్ చేయాలి. తన పని ముగించి తన్ను తాను వ్యక్తపరుచుకొని నమ్మించి అందరూ చూస్తుండగా ఆయన దేవుని ప్రతిరూపమని జరిగించి వెళ్ళిపోవాలి. ఇది టాస్క్. ఈ 3.5 years పీరియడ్లోనే ఆయన ఏమిటో, ఆయన బోధ ఏమిటో, ఆయన ఎందుకు వచ్చాడో, ఏమి చెప్పాలనుకుంటున్నాడో మర్మాలను చెప్పాలనుకున్నాడు. మనకి అసలు మర్మం అంటే బుర్రకెక్కదుగా. మనకి మనం నేకెడ్ ఐస్ తోటే చూస్తాం, మనకేమీ అర్థం కాదు. నేను ఇక్కడనే బైబిల్ స్టడీ ఆరంభంలోనే చెప్పాను, మనము అర్థము చేసుకోలేకపోయినా, మనం నమ్మకపోయినా దేవుని కార్యములను మనం నమ్మాలి. మన ఊహకు అర్థం కాకపోవచ్చు. 4వ దినము సూర్య చంద్ర నక్షత్రములారా మీరు కలగండి అంటే అయ్యాయి. నక్షత్రములు, చంద్రుడు, సూర్యుడు మనకు మాసములను, నెలలను, రోజులను, సంవత్సరములను వివరించుదరు అని చెప్పిన మాట అప్పటికే 3 రోజులు గడిచిపోయింది. ఏ విధంగా కౌంట్ చేసుకుంటున్నారు తండ్రి చూసుకునే విషయాలు అవన్నీ. ఆర్బిట్లో ఏ విధంగా జరుగుతున్నాయి కార్యాలు తండ్రి చూసుకునే విషయాలు అవన్నీ. ఇవన్నీ నమ్మశక్యంగా ఉన్నాయా లేవే? ప్రతిదీ మర్మయుక్తమై ఉన్నది. త్రిత్వం మర్మమై ఉన్నది. పరలోక రాజ్యం మర్మమై ఉన్నది. మరణము మర్మమై ఉన్నది. పునరుద్ధానము మర్మమై ఉన్నది. మానవ జన్మ మర్మమై ఉన్నది. చివరికి బాప్తిస్మము, విశ్వాసము, ప్రేమ, తండ్రి యొక్క గుణ లక్షణాలు అన్నీ మర్మమై ఉన్నాయి. ఒకసారి రీన్హార్డ్ బాంకే గారిని ఒక నాస్తికుడు అడిగాడట, నేను ఐ వోంట్ బిలీవ్ ది గాడ్ అని. ఎందుకండి అంటే నాకు రుజువు లేవన్నాడట. నీకు రుజువు కావాలా? అసలు నువ్వు ఇక్కడ బ్రతికి ఉండి ప్రశ్న వేయడమే దేవుని యొక్క సృష్టి అన్న సంగతి మర్చిపోకు అన్నాడు. యు ఆర్ స్టిల్ అలైవ్. అసలు నువ్వు ఎవరివి? ఎలా వచ్చావు? నీకే రుజువు కావాలి? నీ రుజువు నువ్వు చూపించు. దేవుని గురించిన రుజువు కావాలని అడిగే వాళ్ళం మనం అయిపోయాం. యేసయ్య చూడండి, పరలోక రాజ్యం అనేది ఇంతవరకు 4000 సంవత్సరాల వరకు చెప్పిన వారు లేరు. పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా లేదు. అది మర్మం. మర్మం అండి. పరలోక రాజ్యము సమీపించినది అని యేసయ్య చెప్తున్నాడు. అదేమిటది? మర్మము. నవ్వారు. ఓ, పరలోక రాజ్యం అట ఏదో సమీపించింది. ఈనాడు మనం నవ్వుకుంటున్నాం, అందులో ఆశ్చర్యమే. బికాస్ వీఆర్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ బ్రెయిన్. జ్ఞానికి తలలో కన్నులు ఉంటాయట. ఎక్కడుంటాయి? ప్రసంగి 2:14 ఉంటుంది. మూర్ఖునికి అంత చీకటిగానే ఉంటుంది. మనకి జ్ఞానవంతులమైతే తలలో ఉన్న కన్నులతో చూస్తాం. మనం ఎంతసేపు పైన చూడటమే కదా, మనకేమీ అర్థం కాదు. అన్ని ప్రశ్నలే. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, అన్ని ప్రశ్నలే. We don't know about Jesus. అందుకే యేసయ్య ఒక మాట అన్నాడు, మీకు గుర్తుందో లేదో, లూకాసు వార్త 8:10 పరలోక మర్మములు మీరు ఎరిగి ఉండుట మీకు ఎందుకని? మీకు మీరు
అందరికీ కాదా? చదవండి ఒకసారి. 8:10 Luke. చక్కగా చదివావమ్మా. మీకు పరలోక రాజ్య మర్మములు తెలియచేయబడతాయి అని. మీకు అనగా 12 మంది, 40 లక్షల జనాభాలో 20 లక్షలు మగవారు, 20 లక్షలు స్త్రీలు ఉన్న ఆ సిచ్యువేషన్లో 20 లక్షల మగవారిలో నా దగ్గరికి వచ్చింది ఈ 12 మందే. మీకు మాత్రమే పరలోక రాజ్య మర్మములు తెలియచేయబడతాయి. మీకు వినినట్టు, చూచినట్టు, గ్రహింపలేనట్టు, అయోమయముగా ఉన్నట్టు, అది కాదనుకుంటేనే అవును మరి అని యేసయ్య చెప్తున్నాడు. ఎందుకనగా యు హ్యావ్ నాట్ సబ్మిటెడ్ టు హిమ్. అసలు ప్రభువును అంగీకరించిన వారికి ఏం అర్థమవుతుంది? ఎక్కడి నుంచి అర్థమవుతుంది? ఎలా అర్థమవుతుంది? యేసయ్య చెప్పింది మర్మములు. పరలోక రాజ్యం ఒక మర్మము, పరలోక సింహాసనం ఒక మర్మము. ఈ మర్మమైన విషయాలను మనం ఇక్కడ కూర్చొని డిస్కషన్ చేసుకుంటే మనకు అర్థం కాదు. ఇది ఎప్పుడైనా ఈ విషయాన్ని నేను సండే మెసేజ్లో చెప్తాను. యేసయ్య కారు నడిపే వాళ్ళకి, 2 వీలర్స్ నడిపే వాళ్ళందరూ మన మధ్యలో ఉన్నారు కదా, వాళ్ళకి అర్థమవుతుంది. స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్ వేసాడు. పరిచర్య స్టార్ట్ చేసి ఏం వేసాడండి? చెప్పండి అందరూ. ఫస్ట్ గేర్ వేసాడు. అలానే కానా పెళ్లికి వెళ్ళి మొట్టమొదటిగా నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. ఫస్ట్ గేర్. దాంతో శిష్యులు అందరూ ఉబ్బి తబ్బిబైపోయారు. ఓ, ఇట్స్ హ్యూమన్లీ నాట్ పాసిబుల్. నీళ్ళని రక్తంగా మార్చడం ఏమిటి? జరిగే పనేనా? అది ఎక్కడనో గల్లీ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నాజరేతు నుంచి వచ్చినటువంటి ఒక యవనస్తుడు ఆ కానాలో ఆ రాతి బాణాల నిండా నీళ్లు నింపి ద్రాక్షారసంగా మార్చడం ఏమిటి? ఫస్ట్ గేర్. ఆ తర్వాత ఆయన సిలువ వేయబడే వరకు 5 గేర్లు మార్చాడు. ఎన్ని గేర్లు అండి? 5 అంటే టాప్ గేర్ అంటారు దాన్ని. సెకండ్ గేర్. కొండ మీద కూర్చొని పరలోక రాజ్య మర్మాలు అన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. ధన్యతలు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంది. ధన్యతలు, సువార్త ప్రకటన, సువార్తను ప్రకటించుట. టెల్ హిమ్. తర్వాత థర్డ్ గేర్ వేశాడు. కుష్టు రోగులను బాగు చేస్తారండి. జరిగేదేనా ముట్టుకుంటే? వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. కుంటివారు, గుడ్డివారు, అవిటివారు, ఇవంతా 3.5 yearsలోనే చేయాలి. అది ఒక ఫేస్డ్ మేనర్లో చేయాలి. ఎవరికి తాను దొరకకూడదు, తాను దేవుని ప్రతిరూపమని చివరికి తన్ను తాను సమర్పించుకోవాలి. అందరూ నమ్మేట్టుగా చేయాలి, నమ్మనట్టుగా కొందరు మారాలి. అన్ని పాత్రను సృష్టించుకొని 3.5 సంవత్సరాల్లో టాస్క్ కంప్లీట్ చేశాడు. మనకు అసలు టాస్కులు లేవు, అసలు ఒపీనియన్లు లేవు. ఈ మాటికి అంటున్నాను, బాధపడకండి. ఎందుకంటే such a wonderful creation. Oh yeah, we are such a wonderful persons. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చెప్తూ వచ్చాడు. ఒకే ఒక సందర్భంలో కుష్టు రోగులను మీరు వెళ్ళండి శుద్ధి అవుతారు అన్నప్పుడు వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్తేనే ఏమైంది? శుద్ధి అయిపోయారు.
ఏంటండి అది? ఒక్కడు తిరిగి రాలే, ఒక్కడు వచ్చినట్టున్నాడు. మనం అదే బాపతి. నేను మరలా చెప్తున్నానండి, వెన్ దర్ ఇస్ నో చేంజ్, డూయింగ్ ఆల్ ద థింగ్స్ విల్ బికమ్ ఇన్ వెయిన్. అపోస్తుల కార్యములు అయిపోయే లోపు మన సంఘం నుంచి ఒక 10 మంది లేచి పరిగెత్తారనే ఒక తృష్ణతో బయలుదేరాను నేను. బరియసు లాంటి వాళ్ళు ఉంటారు, చెడగొట్టే వాళ్ళు ఉంటారు, వినని వాళ్ళు ఉంటారు, పట్టించుకోని వాళ్ళు ఉంటారు. యేసయ్య కన్నీరు గార్చాడు, చెప్పాడు, కోప్పడ్డాడు, గద్దించాడు, శిష్యులను సైతము అలర్ట్ చేశాడు. ఎంత టాస్క్ అండి! మరణము గురించి భయపడకండి, నేనే పునరుద్ధానం అన్నాడు 11:25 జాన్లో, యోహాను సువార్త 11:25లో నేనే పునరుద్ధానం. అప్పుడు మార్త ఏమంటుంది? పునరుద్ధానంలో లేస్తామని మాకు తెలుసండి. మనం అంతే అనుకుంటున్నాం కదా. అక్కడ యేసయ్య పలికింది అది కాదు. మార్త పరిసయ్యుల యొక్క బోధలో ఉంది కనుక ఆ రోజులలో పరిసయ్యులందరూ కూడా ఆత్మలు లేస్తాయని, వారికి ఏదో ఉన్నదని నమ్మే వారిలో మార్త కూడా ఉన్నది. సద్దుకాయలేమో నమ్మరు, నమ్మని బ్యాచ్ అది, నమ్మే బ్యాచ్ పరిసయ్యులు. ఓ మార్త, నువ్వు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. ఎప్పుడో పునరుద్ధానం లేవడం కాదు, పునరుద్ధానమే నేను, పునరుద్ధానమే నేను. నువ్వేదో పునరుద్ధానంలో వాళ్ళు లేస్తారు వీళ్ళు లేస్తారు అనుకుంటూ కూర్చున్నావు. అసలు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు గేరు మారుస్తున్నాడు. మీరు ఇహలోక పరంగా ఆలోచిస్తున్నారు. నేను మిమ్మల్ని ఇహలోక పరములో నుండి పరలోకము వైపు తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. హల్లెలూయా. మనమేం ఎంతసేపు ఇక్కడ ఈ భూమి, ఈ ఇల్లు, ఈ భార్య, ఈ పిల్లలు, ఇది నా ఉద్యోగం, నా రోలు, నా రోకలి, నా కోడిపెట్ట, నా పుంజు. తండ్రి అది కాదంటున్నాడు. మిమ్ములను ఇంకొక వైపుకి తిప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలోదే మీరు ఆహారము ఆహారము ఆహారం అంటున్నారు, కానీ ఆ ఆహారం ఇహలోకపరమైనది. కానీ నేను పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము అనేసరికి అందరికీ ఇప్పుడు మనం చెప్పినట్టుగానే ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈయనేమిటి పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం అంటాడేమిటి? అంతవరకు బాగానే ఉంది. నన్ను భుజించువారంటాడేమిటి అంటే, ఈయనని కట్ చేసి ముక్కలు చేసి కూర వండుకొని తినమనా? మనకు అదేగా అర్థమయ్యేది. అట్నే అనుకున్నారు, అలానే అనుకున్నారు. ప్రభు అంటున్నాడు, ఈ ఆహారము కాదు, ఈ ఆహారము కాదు, మీరు ఆలోచించవలసిన ఆహారము వేరుగా ఉన్నది. ఇది సబ్జెక్ట్ కాదు కనుక కొంచెం పక్కకి వెళుతున్నాను. ఆ ఆహారము గురించి ఆలోచించండి. మనము కూడా కేవలం ఈ ఆహారం గురించి కాదు ఆలోచించవలసిన ఆహారం మనకి యేసయ్య సిద్ధపరిచాడు. అందుకే చూడండి, మనము పరలోక ప్రార్థనలో అనుదిన ఆహారం మాకు, అది ఏ ఆహారం అయితే మాకు కావాలో ఆ ఆహారాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయాలి. సరే, అంత లోతులోనికి ఎప్పుడైనా తీసుకెళ్తాను. తండ్రి ప్రతి విషయములో నీ శరీరము క్షయమైనది, ఆహారము క్షయమైనది, నీవు చూస్తున్న సృష్టి క్షయమైనది. ఆ క్షయతలో నీవు ఎవర్ లాస్టింగ్ ఉండాలని ఎక్స్పెరిమెంట్ చేసి ఏవేవో చేసి ఉంటానని అనుకుంటున్నావు, కానీ మీరు ఉండరు. చెప్పండి, మీరు ఉండరు.
లూకాసు వార్త 17:22 ఉంటుంది. మీరు ఉండరు, ఆ దినమును మీరు చూడలేరు. ఎందుకని? మనం అశాశ్వతమైన లోకములో ఉన్నాము కనుక. సరే, ఒక మాట నేను మీకు చెప్తున్నాను. తండ్రి మనలను మారుస్తూ వస్తున్నాడు. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనం చదువుతారా? ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. నన్ను తినండి అన్నప్పుడు అనుకున్న మాటలండి అవి. ఇప్పుడు 63లో ఏమన్నాడు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. అది కనుక ఈ శరీరము ఒక దినాన ఆత్మ నుండి ఈ శరీరము వేరైపోతుందన్న సంగతిని గ్రహించండి అని చెప్పాడు. ప్రతిది కూడా మర్మముతో ఉన్నది. మర్మయుక్తమైన మాటలను వచ్చిస్తున్నాడు తండ్రి. 3.5 years తన టార్గెట్ని కంప్లీట్ చేసుకున్నాడు. మరి మనము ఇప్పుడు నాకు 78 ఏళ్ళు, ఇంకా ఎన్నేళ్ళు జీవితాన్ని తండ్రి ఇస్తే నా టార్గెట్ని కంప్లీట్ చేసుకుంటాను? చెప్పండి. మీకు అదే విధంగా ఎంత సమయం కావాలి? హౌ మచ్ టైమ్ యూ రిక్వైర్ టు క్లోజ్ డౌన్ యువర్ టార్గెట్స్? నో, అసలు మనకు లేదండి. ఆ తర్వాత ఫస్ట్ జర్నీలో సెర్గి పౌలు అనే అధిపతిని తండ్రి యొద్దకు నడిపించారు. చెప్పండి, ఒక్క ఆత్మ. అందుకే అంటాం కదా, ఒక్క ఆత్మనైనా నేను రక్షింపకాయసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. ఎందుకండి? ఫేడ్ అయిపోయే జీవితాలు, అంతలో కనపడి అంతలో వెళ్ళిపోయే జీవితాలు. మనము కూడా రక్షించబడాలి, ఇంకొకరిని రక్షించుకోవాలి. అందుకే ఇక్కడ చూడండి, అపోస్తుల కార్యములు ఎక్కడ ఎవరు చేసినా రక్షించుకోవడానికి ఫస్ట్ జర్నీలో ఫస్ట్ సోల్ ఎవరిదంటే సెర్గి పౌలు. ఆ తర్వాత పౌలు గారు ఒక అద్భుతమైన మెసేజ్ ఇస్తాడు మీకు. 17వ వచనము 13-17 ఉంటుంది చూడండి. ఇజ్రాయేలీలారా, దేవునికి భయపడు వారులారా వినండి. ఇజ్రాయేలను ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులే ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అందరినీ ఇక్కడికి తోడుకొని వచ్చి ఇంచుమించు 40, చూశారా, ఎంతన్నా చేయండి, 40 ఏళ్ళు చేయండి, 400 చేయండి, మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. దావీదును చూపిస్తున్నాడు. మీకు ఒక రాజు సౌలు వస్తే సౌలు నాశనం చేశాడు, మీరు నాశనం అయిపోయారు. అప్పుడు దావీదును ఏర్పరచుకున్నాడు అని 22వ వచనంలో చెప్తున్నాడు. తర్వాత సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను, మరియు ఆయన నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని. ఎంత మంచి సర్టిఫికెట్ చూడండి. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడని చెప్పి అతను గూర్చి ఎవరు సాక్ష్యం ఇచ్చింది? దేవుడు. దిస్ ఇస్ వాల్యుబుల్ సర్టిఫికేట్. మనం మన సర్టిఫికేట్ బయట కొనుక్కుంటాం. ఏమండి? డిప్లొమా సర్టిఫికేట్, బీటీఎస్ సర్టిఫికేట్, ఎంటీఎస్ సర్టిఫికేట్, చివరికి డాక్టర్ ఆఫ్ డివినిటీ సర్టిఫికేట్ అన్ని కొనుక్కుంటాం. చివరి గ్రేట్ సర్టిఫికేట్ ఒకటి ఉంది, తీసి సబ్మిట్ చేస్తే అది కూడా కొనుక్కుంటాం. కానీ అసలు యేసయ్య దగ్గర సర్టిఫికేట్ తీసుకో. మనకి ఆ దేవుడు ఎందుకు ఇస్తాడు?
ఒక సీమోను గారడి వాడు పేతురు దగ్గరికి వచ్చామన్నాడు, నాకు చేతులు ఎక్కడ ఉంచితే అక్కడ పరిశుద్ధాత్మను ట్రాన్స్ఫార్మ్ చేసేట్టుగా ఇవ్వమంటే, కల్మషంతో నిండుకున్న వాడలాడా అన్నాడా లేదా? చెప్పండి. సర్టిఫికేట్స్ కాదండి కావాల్సింది, తండ్రి ఇచ్చే సర్టిఫికేట్ కావాలి. మన సర్టిఫికేట్స్ ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత. దావీదును చూడండి అన్నాడు తండ్రి, దావీదును చూడండి. మరి మనలను చూడండి అని యేసయ్య అనేలా ఎందుకు జీవించలేకపోతున్నాం? ఒక్క పేరు ఎత్తి, దావీదేమి బై బర్త్ ఒక గొప్ప యోధుడు, శూరుడు ఏం కాదు, మామూలుగానే వచ్చాడు. ఆయన పశువుల కాపరి, మామూలుగా మనలాగానే ఎదిగాడు. కానీ తండ్రి ఎప్పుడైతే తనను ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నాడో, తాను కూడా అటువైపు టిల్ట్ అయ్యాడు. మనల్ని ప్రేమిస్తున్నాడన్న సంగతి తండ్రి మనకు జ్ఞాపకం చేసినప్పుడు కూడా మనం టిల్ట్ కాలేకపోతున్నాం, ఆనుకోలేకపోతున్నాం. దైవజనులను నమ్మం, అస్సలు నమ్మమండి. మీకు చిన్న విషయం చెప్తాను. దావీదు గొలియాదు మీదకి యుద్ధానికి పోయాడా? పోతే ఏం చేశాడు? ఏట్లో ఒక 5 రాళ్ళేమో ఏరుకున్నాడు, చేతిలో క్యాట్ బాల్ ఉంది. మాట్లాడితే పరిగెత్తున్నాడు, ఆయన కొట్టేస్తాను అంటున్నాడు. ఆ ఎదురుగున్నది ఎవరు? గొలియాదు. ఆయన హైట్ ఎంత? 7 feet and odd. మొత్తం ఆర్మోర్ ధరించున్నాడు. కళ్ళు తప్ప ఈ భాగము, పాల భాగం అంటాం, అది తప్ప ఏమీ కనపడకుండా కంప్లీట్ కవర్ అయి ఉన్నాడు. దావీదుతో యుద్ధం చేయనక్కర్లా, మీద పడితే చాలు పచ్చడైపోతాడు. జస్ట్ 17 years బాయ్. మాట్లాడితే నేను పోతానంటాడు. సౌలు కూడా చూసి, ఏమరా బాబు, నిన్ను చూస్తే నాకే వద్దు నాయన, కానీ పోతానంటాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఐపీఎల్ క్రికెట్కి వాటికి బెట్టింగ్లు కడతాం కదా, దావీదు పేరట ఎన్ని కడతాం, గొలియాదు పేరట అంత కడతాం. అది చెప్పడేమండి, నవ్వుతారు. ఎవరన్నా ₹1 కడతారండి దావీదు పేరట? మనకు అందుకే అన్న కదా, మన కన్నులు ఎక్కడున్నాయి? ఇక్కడ ఉన్నాయి. జ్ఞాని కన్నులు ఎక్కడుంటాయి? తీరా చూస్తే వాడు తలకాయ పట్టుకొని తిరుగుతున్నాడు ఈయన దావీదు. హల్లెలూయా. అరే రే 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 రే, మొత్తం కట్టిన సొమ్మంతా పోయింది కదా. అందరూ అడిగట్టారు కదండి బెట్టింగ్. మనము ఎంతసేపు వెలిచూపు వలన 2 కొరింథీ పత్రిక 5:6-7 అనుకుంటా ఉంటుంది. మీరు వెలిచూపు వలన, మీరు వెలుచూపుతోనే ఉంటారు, వెలుచూపును బట్టి తీర్పు తీరుస్తారు, వెలుపు జీవితంలోనే ఉంటారు, మీ కళ్ళకు కనపడిందే యథార్థం అనుకుంటారు. తండ్రి ఏర్పరచుకున్నటువంటి దైవజనుడు దావీదు, అక్కడనే బీజం పడింది, ఫౌండేషన్ అక్కడ పడింది. ఆగన్న తలకాయ పట్టుకున్నావు కదా, అట్నే నిలబడి ఉన్నానని చెప్పి అందరూ పరిగెత్తుకొని వచ్చి సెల్ ఫోన్ తీసి ఫోటోలు తీసుకుంటున్నారు. అప్పుడు హీరో అయిపోయాడు. నిన్ననే మెస్సీ వస్తే అందరూ పరిగెత్తారు, చూశారా మీరు? పాపం ఆయన ఏమలే ఇలానే వెళ్ళిపోయాడు. ఒక్కసారి ఇట్లా తన్నాడేమో పాపం, అది కూడా. మెస్సీ మాన్యా, అర్జెంటీనా ప్లేయర్, ది బెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్. నేనంటున్నాను, ఆ మెస్సీ కంటే మనము శ్రేష్టమైన వారము. నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను అలా వాడుకోబోతున్నాడు. పౌలును అలా వాడుకున్నాడు. మరి నిన్నెప్పుడు వాడుకుంటాడు? నువ్వెప్పుడు లేస్తావు? నువ్వెప్పుడు ముందుకు సాగుతావు? నువ్వెప్పుడు మొదలు పెడతావు? అసలు మనకి జర్నీసే లేవు. బైబిల్ స్టడీకి రావడమే ఎక్కువ అయితే ఇంకా జర్నీసా? చెప్పరు.
తర్వాత చూడండి, 36వ వచనం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి, అక్కడ ఆవుదాం. దావీదు అనగా నీలాంటి నాలాంటి వ్యక్తి తన తరము వారికి సేవ చేసి, సేవ అంటే ఏంటి? అన్నం తినిపించి కాదు, స్నానం చేయించి కాదు, బట్టలేసి కాదు. ఏ సేవ చేశాడు? దేవుని యొక్క పనిని. లేకపోతే ఆయన ఎక్కడనో ఓబేదెదోము ఇంట ఉన్నటువంటి మందసాన్ని తీసుకొని దావీదుపురానికి తీసుకొని రావడానికి ఎందుకు తాపత్రయపడ్డాడు? చెప్పండి. ప్రతి నిత్యము ప్రార్థించి యుద్ధానికి పోయేవాడు. చెప్పండి. ఎవ్రీ మూమెంట్ ప్రార్థన ప్రార్థన ప్రార్థన. తన తరము వారికి సేవ చేసి, మరి మన తరము వారికి మనం ఏం సేవ చేస్తున్నాం? మన ఇంటి వారి కొరకు ఏ సేవ చేస్తున్నాం? వాట్ అబౌట్ యూ? నిద్రించి అంటే చనిపోయి అని అర్థం. మనము నిద్రిస్తాం, కానీ మనకు ఒక నిరీక్షణ ఏమిటంటే మనం ఏమవుతామని? పునరుద్ధానములో మరల ప్రభు యొద్దకు వెడతామని. ఇంకా ఆ రోజులలో దావీదుకి అంతటి నిరీక్షణ మనకున్నంత స్టాంచ్గా లేకపోయినప్పటికీ ఆయన ప్రభువే నాకు శిరోధారం అన్నాడు. 27వ కీర్తన కావచ్చు, 16వ కీర్తన కావచ్చు, ఏమంటాడు? హీ ఈజ్ మై ఫోర్ట్రెస్, హీ ఈజ్ మై షీల్డ్, హీ ఈజ్ మై కింగ్. మనం ఇప్పటికీ అనలేము. ఆయన ఒక ప్రవక్తగా ఎదిగిపోయాడు. ఊరికినే ఎదగమండి. ఏవో 4 ముక్కలు చదువుకుంటే ప్రవక్తలు భావం. ఉపవాస ప్రార్థనలు చెయ్యాలి, ఉపవాస దీక్షలు పెట్టుకోవాలి. అటువంటి దావీదు ఈనాడు మనకు స్ఫూర్తి. అసలు సౌలు రాజ్యం ఏడుతున్నప్పుడు దావీదు ఇంకా పుట్టలేదు. అసలు ఆయన ఉనికే లేదు. కానీ తండ్రి దావీదును ఏర్పరచుకొని, ఎవరైతే ఆధిక్యత పొంది పొజిషన్లో ఉన్నటువంటి సౌలు, అందుకే ఇక్కడనే ఉంది కదండి 22 ఏమనుంది చూడండి, ఎంత చక్కటి మాట ఉందో, ఎంత చక్కటి మాట ఉందో. 21వ వచనంలో, ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీ గోత్రికుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేస్తే, 40 ఏండ్ల వరకు దయచేస్తే తీసి పారేసేలా పరిపాలించాడు. మనము కూడా అంతే. నీ లైఫ్ ఎంతైనా ఉండొచ్చు. దేనికి? చెప్పండి, దేనికి? పెద్దలారా, ప్రజలారా అని పౌలు ఎంత గొప్ప మెసేజ్ ఇచ్చాడో 13వ అధ్యాయం మీరంత చదివి ఉంటే ఎటువంటి అద్భుతమైన మెసేజ్ ఇచ్చాడో మీకు అర్థమవుతుంది. అక్కడికి కూడా చేరారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్. పౌలును పట్టుకొని, బర్నబాను పట్టుకొని, అసలు నువ్వు సువార్త ప్రకటించడానికి వీలు లేదు, వెళ్ళిపో, వెళ్ళిపో. చూడండి ఇక్కడ 13వ అధ్యాయము 50వ వచనము. యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలగజేసి వారిని తమ ప్రాంతముల నుండి, స్త్రీలు ఉన్నారండి అందులో, ఇది నాకు ఆశ్చర్యం అనిపించింది. స్త్రీలు
దేనికి వెళ్ళగొట్టారు వాళ్ళిద్దరిని? అది అందుకే దేవుడు కూడా మనకి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహా, ఎందుకంటే మనం సువార్త అన్న మాట మర్చిపోతామని. నాలుగు సువార్తకు సువార్త అని హెడ్డింగ్ పెట్టాడు. మనకి అది లోపలికి రాని నో. సువార్త అంటే ఏంటండి అనే రోజులు వచ్చాయి. అపోస్తుల కార్యముల నిండా కూడా సువార్త 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 సువార్త. సెర్జీ పౌలు, నువ్వు అధిపతిపై ఉండవచ్చు, కానీ నీకు ఈ సువార్త కావాలి. ఫెలెక్సా, నీకు సువార్త కావాలి. ఫేస్తా, నీకు సువార్త కావాలి. అగ్రప్ప రాజా, సామంత రాజా, నీకు సువార్త కావాలి. అశాశ్వతమైన జీవితంలో నీకు నీవే అనుకుంటున్నావేమో. మీ ఎదుట నేనున్నాను, ఒకరోజు మీరు యేసు ఎదుట నిలబడాల్సి వస్తుంది. హల్లెలూయా. 17వ అధ్యాయం 30వ వచనంలో ఉంటుంది. ఒక దినమున తీర్పు, చదువుతారా? 31, 17:31. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. ఎంత క్లారిటీగా చెప్తున్నాడు. మనందరికీ కూడా తీర్పు ఉన్నది. ఇక్కడికి అయిపోతుంది. ఇప్పుడు మన మధ్యలో చనిపోయినటువంటి అమ్మగారు ఉన్నారే, అంతకంటే ముందు చనిపోయినటువంటి దైవజనులు ఉన్నారే, చనిపోబోయే కొందరు ఉన్నారే నాలాంటి వాళ్ళు. మేమందరం ఎక్కడ నిలబడాలి? మనమందరం అనకుండా మేమందరం అంటున్నాను. అది మీరు బాధపడతారని మీరు అందరూ అనకుండా మనమందరం అన్నాం. మేము అక్కడ నిలబడాలి. వాటిని పట్టించుకోవడం లేదు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. అవి మంచి డీడ్స్ అయినా, చెడు డీడ్స్ అయినా, అవి ఏ డీడ్స్ అయినా, ఏ పనులైనా తీర్పు సింహాసనము ముందు నువ్వు లెక్క అప్పచెప్పవలసిందే. There is no exception. There is no side track. There is no recommendation. అప్పుడు ఎప్పుడైతే స్త్రీలు మాకొద్దండి సువార్త, అక్కడికి చేరుకున్నారండి వీళ్ళంతా. మాకు సువార్త అక్కర్లేదు. అది పిసిదియాలోని అంత్యోకయ ప్రాంతాలు అవన్నీ. చదవండి, బాగా చదవండి. ఈ కొనియ ప్రాంతాలు ఇవన్నీ. ఆ తర్వాత అక్కడ నుండి వీరు 14వ అధ్యాయంలో ముందుకు సాగుతున్నారు. లుస్త్రాకు, దర్బేకి బయలుదేరారు. లుస్త్రాలో బలహీనమైన పాదములు గల ఒక కుంటివాడున్నప్పుడు వాడిని చూసి ఏమన్నారండి? నీవు లేచి నిలబడమని చెప్పారు. ఎవరు? పౌలు, బర్నబాలు. దట్ ఈజ్ ఫెయిత్. మారు మనస్సు బాప్తిస్మముతో పాటు ఉపవాస దీక్షలు చేసే వారికి వచ్చే శక్తి అది. ఇప్పుడు లేదండి, అయిపోయినాయి, అపోస్తులతో అయిపోయింది, ఇక ఆ శక్తి లేదు, ఈ శక్తి లేదు, ఏ శక్తి లేదు. ఇంకా ఉపవాసాలు ఎందుకు? ఏ శక్తి లేనప్పుడు చెప్పరు. అందుకే ఉపవాసం అసలు ప్రార్థనలు ఎక్కలేదని కాడికి వచ్చింది అనుకోండి, ఇంకా ఉపవాసం దాకెందుకు? అనవసరంగా ఎందుకు మీరు టైం వేస్ట్ చేసుకుంటారు? హాయిగా న్యూ ఇయర్ కూడా వచ్చేస్తుంది, తినండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 29వ వచనంలో ఉంది కదా, చదువుతారా? 29 కంటే 32 చదవండి, బాగుంటుంది. 1 కొరింథీ 15:32. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల. అదే ఆగండి. మృగములు అట్ట వాళ్ళు మామూలు కాదు. ఎఫెసులో ఉన్న వాళ్ళు ఎవరు? ఎందుకంటే మృగము లాంటి ఆలోచనలే. ఏమిటి ఆలోచనలు? ఒకసారి చదవండి పాస్టర్ గారు.
మృతులు లేపబడని ఎడల ఉమ్, రేపు చనిపోదుము గనుక ఉమ్. తిందము త్రాగుదము. చూసారా, తిందాం త్రాగుదాం, మిడ్ నైట్ బండ్లు వేసుకొని చేతులు వదిలిపెట్టి సాధ్యమైతే ఫ్రంట్ వీల్ని పైకి లేపి నడుపుదాం. అబ్బా, పబ్బులు క్లబ్బులు అన్నీ ఇప్పుడు బుక్ అయిపోయి ఉన్నాయి, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇంకా చదవండి. మోసపోకుడి, ఆహా, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడతను చెరిచి పారేస్తుంది. ఎందుకండి చిన్ని జీవితం, రెక్టిఫై చేసుకుందాం. మంచి అవకాశం ఇచ్చాడు పరలోకపు రాజు, ఒక అవకాశం ఇస్తున్నాడు, చాలా అవకాశాలు ఇచ్చాడు, ఇంకొక అవకాశం ఇద్దామని చూస్తున్నాడు. చిన్ని జీవితాలు, అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం అనే ఆలోచనలోనికి పోకుండగా తిందాం త్రాగుదాం. ఓకే, ఎంతవరకు తాగలం, ఎంతవరకు తినగలం? దుష్ట సాంగత్యము, దీని మీదనే ఒక మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. గుర్తు చేయండి ఎవరన్నా నాకు, దీని మీద ఒక మెసేజ్ ఇస్తాను అయ్యా ఆదివారం. దుష్ట సాంగత్యం మోర్ డేంజరస్. నోట్ చేయి పాస్టర్ గారు, దుష్ట సాంగత్యం గురించి ఒకరోజు మెసేజ్ ఇస్తాను, బైబిల్లో నుంచి, వేరే కాదు. హల్లెలూయా. అప్పుడు ఆ పాదములు సరిగా మోపలేని ఒక బలహీన వ్యక్తి లుస్త్రలో ఏం చేశాడట? ఆ మాట విన్నాడు అంతే, లేచి స్వస్థపడి గంతులు వేస్తూ, మనకు అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 5, 6, 7, 8 వచనాలు గుర్తుకొస్తున్నాయి కదా. పేతురు యోహాను లేపినట్టుగా ఇక్కడ బర్నబాలు, మనుషులు మారారు. సేమ్ హీలింగ్స్, సేమ్ హీలింగ్స్. అప్పుడు వెంటనే చూసిన వారందరూ కూడా, ఆ లుస్త్రలో దర్బేలో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారండి? మరి మంచి బిరుదులు ఇచ్చారు. బర్నబాకేమో ద్యుపతి అని, పౌలుకేమో ఆగుదాం. అదే మనమైతే ఆ 2 టైటిల్స్ పట్టుకొని ప్రతి మీటింగులో, నా టైటిల్ నువ్వు చెప్పు, నేను మర్చిపోయాను కానీ అని బర్నబాని అడగడం. నాకేదో టైటిల్ ఇచ్చారు అక్కడ లుస్తర్లో, అదేంటది, ఏంటన్నది, ఆ హెర్మే. ఆయన వెంటనే మరి నాకేదో ఇచ్చారు కదంటే, నీకు ద్యుపతిని ఇచ్చారు, మేము ద్యుపతులు హెర్మేలు. ఇది ఇప్పుడు ఈనాడు మన స్టేటస్. అక్కడ మీటింగ్ పోతే అన్నా దెయ్యాలన్నీ క్యూ కట్టినాయట, ఇది వీళ్ళ ముందు. ఇక వెళ్ళగొట్టలేక ఇక్కడ మనం కూర్చున్న వల్ల దెయ్యాల గురించి వినడమే సరిపోయింది. ఇక కొందరైతే నొప్పులు గురుస్తున్నాయి. ఏం గురుస్తున్నాయి? నొప్పులు. టైటిల్స్ చేసుకుంటున్నాం. నీకున్న జ్ఞానాన్ని బయట చెప్పుకుంటారు, నువ్వుగా చెప్పుకోవాల్సింది. హల్లెలూయా. అసలు నీవు ఏం చేస్తున్నావో, ద్యుపతి ఎందుకు వచ్చిందో, హెర్మే ఎందుకు వచ్చిందో, అసలు మాకు టైటిల్స్ ఎందుకు ఇస్తున్నారో, మేమేం చేసి వచ్చామని మాకు ఇస్తున్నారు అని వాళ్ళు బట్టలు చింపుకొని, మేము యోగ్యులము కాము, యేసయ్య నామములో ఈ కార్యం జరిగిస్తే మీరు మమ్మల్ని హెచ్చిస్తున్నారేమిటని వాళ్ళు వాపోతున్నారు. మరి మనం, మీరు ఎప్పుడన్నా పిలిచినప్పుడు పాంప్లెట్స్ చూడండి. అందుకు కదండి అందరూ మనల్ని హేళన చేస్తున్నారు. స్వస్థత లేవని ఊరిని అంటలే వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు పెట్టడమేనా. 4 సువార్తలు చదవనోడు కూడా నాకు స్వస్థత వరం ఉందంటున్నాడు. ఏం చెప్తాం? గబాన హబక్కు గ్రంథం 2వ అధ్యాయం అంటే తీయలేని వాళ్ళు కూడా ఎంటీహెచ్ సర్టిఫికేట్ ఉందంటున్నారు. గొప్ప పరిచర్య. 14వ అధ్యాయం 14వ వచనం చదవండి పాస్టర్ గారు. బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని
సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. హల్లెలూయా. ఇది సువార్త అంటే. మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు. మన దగ్గర చాలా ఉన్నాయి. సెల్ఫ్ డబ్బా, పర డబ్బా, పరస్పర డబ్బా. నేను మిమ్మల్ని పొగడా, మీరు నన్ను పొగడా, అందరం కలిసి పోడుకోవడం. ఇది మన మీటింగులు. ఇదండి. తండ్రిని మహిమపరచడం రాదు మనకి. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం అలవాటు అయిపోయింది మనకి. నీవు చేయడానికి నీ చేతిలో ఏమీ లేదు. నీకు జ్ఞానం ఇచ్చినా, హీలింగ్ పవర్ ఇచ్చినా, 9 గిఫ్ట్స్ లో ఏ గిఫ్ట్ నీలో ఆపరేట్ అవుతున్నా అది నీది కాదు, తండ్రి ఇచ్చేది. లేకపోతే దెయ్యమాపో 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 అని తలకాయని నువ్వు నేలకేసి కొట్టుకున్నా దెయ్యం పోదు. ఎందుకంటే ఆ గిఫ్ట్ లేదు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. స్కెవయను యాజకునికి 7 కుమారులు ఉన్నారు. 7 కుమారులు కూడా దెయ్యాన్ని వెళ్ళగొడతామని చెప్పి ఓ ప్రకారాలకు బాగా పలికితే వాళ్ళ బట్టలు లోటు తీసి బయటికి వెళ్ళగొట్టాయట. అవి గిఫ్ట్ లేదు. ఎందుకండి అసలు నువ్వు దెయ్యాలు వెళ్ళగొడితే నీకేం కిరీటం వస్తుందా? నీకు నిజంగా పవర్ ఉంటే దెయ్యం లోపలికే రాదు. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏమిటంటే 14వ అధ్యాయం 14వ వచనం నోట్ చేస్తే వీళ్ళు అపోస్తులు అయ్యారు. ఏమయ్యారు చెప్పరు? అపోస్తులు అయ్యారు. 13వ అధ్యాయంలో వీళ్ళు కేవలము ప్రవక్తలై ఉన్నారు. 13వ అధ్యాయంలో వీళ్ళు ఎవరండి? బర్నబా అండ్ పాల్ కేవలము ప్రవక్తలు. 14వ అధ్యాయంలోకి వచ్చి ఏమయ్యారు? మరి మనం 3 సంవత్సరాల క్రితము బైబిల్, నోటు బుక్, పెన్ను పట్టుకొని వచ్చి కూర్చున్నాం. మనం ఏమై ఉన్నాము? యేసయ్య ఈ పాటికి టార్గెట్ కంప్లీట్ చేసి వెళ్ళిపోయాడు. మనకి ఇప్పుడు నెహెమ్యా గ్రంథం ఎక్కడుందో తెలిస్తే బాగుండన్నట్టుగా ఉంది. ఎక్కడున్నామో మనకి తెలియదు. 2 సంవత్సరాలు స్కూల్కి పోయిన తర్వాత అక్షరాలు మర్చిపోయాడు వాడు. 2 సంవత్సరాలు స్కూల్కి పోయిన వాడు ఏం మర్చిపోయాడట? అక్షరాలు మర్చిపోయాడు. మన పరిస్థితి అలా ఉంది. మనం బైబిల్ స్టడీలో ఉన్నాం. విత్ ఇన్ షార్ట్ టెన్యూర్ దే హ్యావ్ బికమ్ అపోస్టల్స్. అపోస్తులు అండి. ఆ తర్వాత వారిలో నుండి కొత్త అపోస్తులు వచ్చారు. ఈనాడు అపోస్తులు లేరు బ్రదర్. అపోస్తులు అయిపోయి మన పేర్లు చెప్పండి. ఎవరా నికార్సైన అపోస్తులు ఎవరు? లేరనే అపోస్తులు ఎవరు? వచ్చిన అపోస్తులు ఎవరు? చేస్తున్న అపోస్తులు ఎవరు? రాబోతున్న అపోస్తులు ఎవరు? ఇక 2000 సంవత్సరాల వరకు యేసయ్య వచ్చేంత వరకు అపోస్తులు, ప్రవక్తలు అనే మాటని ఎరాడికేట్ చేసి పారేశారా? అదే బైబిల్ చెప్తుందా? చెప్పండి. దెన్ ఎందుకండి? వాళ్ళు చదువుతున్నారు, మనం చదువుతున్నాం. కానీ బైబిల్లో ఏమనుంది? 9 గిఫ్ట్స్ ఆర్ దేర్. క్రీస్తు శకము 55లో రాశాడు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 11 వచనాల్లో 9 వరాలు ఉన్న 55లో అప్పటికే కొందరు అపోస్తులు చచ్చిపోయారు. అవి ఎవరి కొరకు? అందరి కొరకు. పరిపూర్ణతలోనికి నీవు ఎదిగినట్లయితే నీకు కూడా అనుగ్రహించబడుతుంది. ఎఫ్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండి. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది. ఆగుదాం. మనమందరం అంటే మనం లేవా? చెప్పలేమండి. ఉన్నాం సార్ అందరం. మనమందరము దేవుని విషయములో ఏకత్వము పొంది యేసుక్రీస్తు ప్రభువారి జ్ఞాన విషయములో పరిపూర్ణమైనప్పుడు ఇవన్నీ రావా? చదవండి పాస్టర్ గారు. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగుటకు ఆయన ఇలాగు నియమించను. అది ఎప్పుడైతే నీవు ఎదుగుతూ వస్తున్నావో,
ఒకప్పుడు విశ్వాసివి, ఆ తర్వాత చిన్నగా ఉపదేశకుడివి, ఆ తర్వాత చిన్నగా కాపరి, ఆ తర్వాత సువార్థికుడు, ఆ తర్వాత ప్రవక్తలై ఉపవాస ప్రార్థన చేశారు, ఆ తర్వాత అపోస్తులై స్వస్థతలు చేస్తున్నారు. స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉన్నారు. ఈ బర్నబా ఏమి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఒరిజినల్ శిష్యుడు కాదు కదా, పౌలు కూడా కాదు కదా, వాడు చేస్తున్నారు కదా. అందరూ చేస్తున్నారు. ఫిలిప్ చేశాడు. ఫిలిప్ కుమార్తెలు 4 కూడా ప్రవక్తినులయ్యారు. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. మనమేమో అవి లేవు ఇవి లేవు అనుకుంటే టైం పాస్ చేసుకుంటున్నాం. ఇక జీవితాంతం ఏమీ లేదన్నప్పుడు ఏముంటుందండి? యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనంలో ఏమనుంది? నేను ఏది ఊహించి తినో అదే నాకు. ఇక మరి ఏమీ లేదనుకున్నప్పుడు మరి నీకు ఏముంటుంది? ఏమీ ఉండదు. జీవితాంతం ఇంతే ఉంటుంది. ఏది ఊహించి తినో, ఏది లేదనుకున్నానో, ఎవరు రారనుకున్నానో, నా బ్రతికి ఇంతే అనుకున్నానో, వాడు అంతే ఉంటాడు. ప్రవక్తలయ్యారు. ఎప్పుడైతే ప్రవక్తలై గొప్ప పరిచర్య చేస్తూ సువార్తను పఠిస్తూ ఉన్నారో, వెంటనే మళ్ళీ ఎక్కడి నుంచి? ఆ ఈకొనే నుండి, అంత్యొకయ నుండి 19వ వచనంలో ఉంటుంది, యూదులు వచ్చి వీరిద్దరిని పట్టుకొని రాళ్ళు తీసుకొని రువ్వి చచ్చిపోయేంత వరకు కొట్టి కొట్టి అక్కడ పారేసి ఇక వెళ్ళిపోయారు. ఏంటండి కసి? ఎందుకండి కసి? సువార్త ప్రకటిస్తున్నందుకు. సువార్తను ప్రకటిస్తున్నందుకు. అయితే వీళ్ళు తక్కువ వాళ్ళ చూడండి, వాళ్ళు అటు వెళ్ళిపోయారంతే, వీళ్ళు దులుపుకొని లేచారు. మళ్ళీ యేసే రక్షకుడు, పరలోక రాజ్యం సమీపించినది. మళ్ళీ అంత్యకి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఇది పిసిదియా అంత్యొకయ కాదండి, సిరియాలో ఉన్న అంత్యొకయ. సిరియాలో ఒక అంత్యొకయ ఉంది, పిసిదియాలో ఒక అంత్యొకయ ఉంది. ఈ అంత్యొకయ మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడిన వారు ఇక్కడ ఉన్నారు. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. మొట్టమొదటిగా బర్నబావును పౌలు కలిసి సేవ చేసి ఎన్ని సంవత్సరాలు చేశారో అని చెప్తారా? చెప్తారు ఎవరైనా? అమ్మ సరితమ్మ, కూతుర్ని అడగాలనా, కుమారుని అడగాలనా? సంవత్సరమా? దాన్ని ఏమంటారు, క్లూ ఇస్తున్నా. సంవత్సరం ఉన్నారా? 2 సంవత్సరాల? కాపీ కొట్టండి పోనీ. 2.5 సంవత్సరాల? చెప్పాలి, పెద్దగా చెప్పండి, ఏం పర్లేదు. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టాలండి. వన్ ఇయర్లో ఏమండి, 1 ఇయర్లో యేసయ్య అంటే ఏమిటో తెలియని వారిని మార్చి క్రైస్తవులుగా చేసిన క్రెడిట్ ఎవరికి పోయింది? మరి ఇదే 2025 అంతా గొంతు తడారిపోయిందాక నీళ్లు తాగి బోధిస్తే ఎంతమంది మారారు? అది మరి మనం ఎంతమందికి బోధించాలని తీవ్రత పొంది ఉన్నాము? అట్లీస్ట్ లెట్ us హ్యావ్ సోల్ విత్ us. ఒక ఆత్మ నేను కూడా రక్షించుకుంటాను, ఒక్క ఆత్మ రక్షించుకుంటాను. ఏమంటే అద్భుతమైన పుస్తకం అపోస్తుల కార్యం. వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఎవరైనా కొట్టని ఏమైనా చేయని మేము దులుపుకుంటాం, పోయి ప్రకటిస్తాం. మార్నింగ్ నేను ఒక సెమీ క్రిస్మస్కి వెళ్ళాను. దాదాపు 1:30 వరకు అక్కడనే ఉన్నాను. బాగా అలసిపోయి ఉన్నాను. ఇంటికి వచ్చేసరికి 2:30 అయింది. మళ్ళీ ఈవినింగ్ నాకు ఇది ఉంది. వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇక వాళ్ళు అలిగారు నా మీద.
ఇక మీరు రారుగా సార్, మేమంటే రారండి మీరు అన్నారు. లేదమ్మా వస్తాను, నా ఆరోగ్యాన్ని బట్టి వస్తాను. అవర్ టార్గెట్ ఒకరినైనా చెప్పలేమండి, ఒకరినైనా నేను సగం అంటే మీరు సగం అనాలి, ఒకరినైనా. అది 2026లో నేను బైబిల్ని వినయని చూద్దామండి. వినయ్ 2 సార్లు చదివాడు, నేనైతే 2 సార్లు చదవలేను, ఒక్కసారి చదువుతా. ఇక ఎంతసేపు పాస్టర్లు పెట్టుకోవడమేనా? ఈరోజు చదవలసిన అధ్యాయాలు, రేపు చదవలసిన అధ్యాయాలు. కొందరు ఏం చేశారంటే అందులో నుంచి లెఫ్ట్ అయిపోయారు, ఈ తలకాయ నొప్పి ఎందుకని, ఎప్పుడు చూడు చదవలసిన అధ్యాయాలు అంటున్నాడని. ఈ తలకాయ నొప్పి ఎందుకు? పొరపాటున మనకేమైనా బ్లెస్సింగ్స్ వస్తాయేమో. ఎక్కడికి వచ్చారు ఇప్పుడు వీళ్ళు? తిరిగి అంతేకకు వచ్చారు. వచ్చి 28వ వచనం చదువుతారా? 14 వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి. ఎంతకాలం అండి? బహుకాలం గడిపారు అక్కడ. 2 అపోస్తులు వచ్చి బహుకాలం గడిపారు. ఇది ఒక్క స్టేంజాలో కొట్టి వదిలిపెట్టాడు. బహుకాలము. ఇది ఏ సమాసం అండి చెప్పగలరా? మనకి సమోసాలు తెలుసు కానీ సమాసాలు మనకేం తెలుసు? బహుర్వీహి. బహుర్ పర్ఫెక్ట్గా పలకాలి, సగం బెంగకుండా. కరెక్ట్, చప్పట్లు కొట్టండి. పర్వాలేదు, ఈయన సమోసాలు తింటూ సమాసాలు కూడా చెప్పగలుగుతున్నాడు. హల్లెలూయా. ఆశ్చర్యార్థకమైన మాటలను బహుర్వీహి అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఇంటర్జెక్షన్ అంటారు. ఏమంటారండి పీజీ గారు? చెప్పండి, ఏమంటారు? ఎస్. నాకు ఇది చదివినప్పుడు ఆ ఇంటర్జెక్షనే గుర్తుకొచ్చింది, కంజంక్షన్ కాదు. ఎందుకనగా బహుకాలం ఎక్కడ ఆగిపోయారు వీళ్ళు? వచ్చి అంత్యోకయలో ఆగారు. ఎందుకనగా వీళ్ళిద్దరు కలిసి అంత్యోకలో 1 year ఉండి సంఘాన్ని కట్టారు కనుక వాళ్ళని ఇంకా బలపరచాలని. హల్లెలూయా. వాళ్ళకున్న తపన మనకి లేదు కదా, బలపరచాలని ఆగారు అక్కడ. బహుకాలం ఉన్నారు. మీకు గుర్తుందో లేదో, మొట్టమొదటిగా క్రైస్తవులైంది మీరే కనుక మిమ్మల్ని ఇంకా బలపరుస్తాం అని చెప్పి కూర్చొని బహుకాలం గడిపారు. సమయం కూడా 2 నిమిషాలే ఉంది. ఎన్ని అధ్యాయాలు అయినట్టు? 2 అయినాయి, 13, 14. ఈ లెక్కన అపోస్తుల కార్యములు కావు నాకు తెలిసి. చివరికి కంప్లీట్ చేస్తే యేసయ్య అపోస్తుల కార్యములు కంప్లీట్ చేసిన ధన్యుడు అని ఒక సర్టిఫికేట్ ఇస్తాడేమో. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ కొత్త సంవత్సరంలోనే కలుసుకోబోతున్నాం. దయచేసి చదవండి, మారండి తల్లులారా. ఎందుకండి? వై షుడ్ వీ హ్యావ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ, ఎ బ్యూటిఫుల్ అరేంజ్మెంట్స్. మంచి నిజంగా ఇటువంటి వాతావరణం. ఇప్పుడు ఈ వాతావరణంలో ఏమైనా వెచ్చగా ఉందా, చల్లగా ఉందంటే నులివెచ్చగా ఉంది. మన బ్రతుకులు కూడా నులివెచ్చగానే ఉన్నాయి. ఏమన్నా వేడి ఉందా లేదు, చలి ఉందా లేకపోతే చూడండి, కిటికీలు కూడా పెట్టించారు ఎగ్జిక్యూటివ్ స్టాఫ్. ఎగ్జిట్ ఫ్యాన్స్ కూడా ఆఫ్ చేశారు. వెచ్చగా ఉంది. ఇంకొక గంట చెప్పినా ఆల్ నైట్ జరిగించేట్టుగా ఉంది. కానీ తండ్రి అంటున్నాడు, మీరు మారతారా మారరా? ఈ తరము వారిని దేనితో పోల్చుదును అనే మాట మనతోటే మాట్లాడుతున్నాడు. కానీ చివరికి మారాలండి. నాకు అందుకే వినయ్ బాబు చెప్పినప్పుడు నేను చాలా సంతోషించింది. ఎందుకంటే ఒక్క ఆత్మజాలండి. రేపు 16వ అధ్యాయం తగులుతాడు మనకి తిమోతి. ఒక్కడు చాలు. హీ హాస్ బికమ్ బిషప్. 16వ అధ్యాయంలో అది సెకండ్ జర్నీ. బిషప్ అయిపోయాడు ఆయన. మరి మనము అక్కడనే ఉన్నాం. లేచి నిలబడదాం.
రెండు చేతులు పైకెత్తుదాం. రెండు చేతులు పైకెత్తుదాం దయచేసి. మన మనోనేత్రములు వెలిగించబడాలి. మీ మనోనేత్రములు వెలిగించబడినట్లయితే మిమ్మల్ని పిలిచిన పిలుపు యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో మీకు తెలుస్తుంది. అసలు నీవు ఎందుకు పుట్టావో, నేను ఎందుకు పుట్టానో తెలవాలంటే మనోనేత్రములు వెలిగించబడాలి. నీ మనోనేత్రములు వెలిగించబడాలంటే దేవుని పాదముల చెంతకు నీవు నడిచి రావాలి. ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. ఎప్పుడైతే నిజమైన మారు మనసు బాప్తిస్మమును తీసుకున్నావో నీ మనోనేత్రములు వెలిగించబడతాయి. అది నియమము. దట్ ఈస్ నంబర్ 1 స్టెప్. నంబర్ 2 ఆర్ సెకండ్ స్టెప్ ఏమిటంటే, నీ కొరకై అనగా మన కొరకై పరిశుద్ధ పరలోక పట్టణము సిద్ధపరచబడి ఉన్నది. అది మనకు స్వాస్థ్యము. అది ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. స్వాస్థ్యం యొక్క వివరణ, స్వాస్థ్యం యొక్క ఏర్పాటు, స్వాస్థ్యం యొక్క వెసులుబాటు, స్వాస్థ్యం యొక్క అనుగ్రహము ఎప్పుడు తెలుస్తుంది? మనోనేత్రములు వెలిగించబడితే. నంబర్ 2. నంబర్ 3, మనము ఎరిగినటువంటి దేవదేవుని యొక్క అపరిమితమైన శక్తి ఎట్టిదో తెలుస్తుంది. అపరిమితమైన శక్తి. ఈజ్ నాట్ ఆర్డినరీ గాడ్. వీఆర్ హ్యావింగ్ ఏ పవర్ఫుల్ గాడ్ ఇన్ ద హెవెన్ ఆఫ్ హెవెన్స్. అపరిమితమైన శక్తి. 7 మూరలు ఎత్తున్నటువంటి గొలియాతు దావీదు ముందు చిత్తైపోయి చివరికి తల పట్టుకొని తిరిగాడు దావీదు. దేవుని శక్తి, యుద్ధము యెహోవాదే అన్నాడు. నీ జీవితాన్ని తండ్రికి ఎందుకు సమర్పించుకోలేకపోతున్నావు? ఎంతకాలం ఆలోచించాలనుకుంటున్నావు? 2025 కూడా గడిచిపోతుంది. అపోస్తుల కార్యములు కూడా మనతో మాట్లాడుతూ ఉన్నది. ఎప్పుడో మారు మనసు పొందాం బ్రదర్, 40 సంవత్సరాలు అయిందని చెప్పుకున్న నీవు 40 సంవత్సరాల నుంచి ఎక్కడో దాక్కొని ఉన్నావు. గిద్యోను గానుగ చాటున దాక్కున్నాడట. బలాఢ్యుడైన గిద్యోను లే అంటున్నాడు దేవుడు. మిథ్యానీయులకు భయపడుతున్నావా? లోకానికి భయపడుతున్నావా? పేరు ఏమని పిలుస్తున్నాడు? పరాక్రమము గల గిద్యోను. ఈనాడు నిన్ను నన్ను కూడా ఎంత జ్ఞానం ఉంది మీకు? ఒకసారి ఆలోచించండి. ఆ జ్ఞానం ఎటు వచ్చేస్తున్నారు? ఆయన పాదము చెంతకు రావాలి. ఆ విధంగా మారు మనసు పొందిన తర్వాత ఇదే పౌలు గారు 3 సంవత్సరాలు ప్రత్యేకంగా ఒక చోట కూర్చొని బైబిల్ చదువుతూ బయటకు వచ్చాడు. ప్రార్థిస్తూ చదువుతూ 3 years విగరస్లీ మనం ఆ పని చేయాలి. అప్పుడు తండ్రి వాడుకుంటాడు. తండ్రి మనతో వాడుకుంటాడు, మనల్నే వాడుకుంటాడు. హల్లెలూయా. ఒక తీర్మానం తీసుకోవాలి. ఈ సంవత్సరానికి ఇదే చివరి బైబిల్ స్టడీ. ఎందరము వచ్చే సంవత్సరం ఉంటామో, తండ్రి కృప ఎందరిపై కుమ్మరించబడుతుందో, ఎవరిని లేవనెత్తబోతున్నాడో, ఎంతకాలం ఇలానే అక్కడ విని ఇక్కడ విని అవి వినమ్మి ఇవి నమ్మి నీవు పక్కకు పోయి వమ్మైపోతున్నావే. నీవు వాడబడాలి. యు ఆర్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ లార్డ్ జీసస్. తండ్రి నిన్ను వాడుకోబోతున్నాడు, నన్ను వాడుకోబోతున్నాడు. మన జీవితాలు పగిలిపోతున్నాయి.
కుటుంబ వ్యవస్థలు నలిగిపోతున్నాయి. కారు చీకటి మనలను చుట్టుకుంటూ ఉన్నది, కానీ మనం లేవటం లేదు. లేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, యేసయ్యా మీ బంగారు పాదం చెంతకు వచ్చాం. పరమ తండ్రి, మీ శక్తి మాపై అనుగ్రహించబడి ఉన్నదని తెలుసు. మీరు మమ్మల్ని ప్రేమించి, లోకమును మీరు ప్రేమించి కుమారునిగా పంపినటువంటి క్రీస్తు యేసును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆ యేసయ్య తన టార్గెట్ని జస్ట్ 3.5 yearsలోనే 42 monthsలోనే కంప్లీట్ చేసిన ప్రభు కార్యములను మేము మననం చేసుకుంటున్నాం. అదేవిధంగా మమ్ములను కూడా ముట్టండి, యవనస్తులను ముట్టండి, ప్రౌఢులను ముట్టండి. తెగిపోయిన జీవితాలు కట్టబడాలి, పగిలిపోయిన హృదయాలు మరలా కట్టబడాలి, జీవితాలు చిగురించబడాలి. మేము మీ పాదముల చెంత నిశ్చింతగా జీవించాలి. 2026 మా కొరకై మీరు సృష్టించారని తెలుసుకోవాలి. మీరే మాకు అనుగ్రహిస్తారని నమ్మకంతో మేము ఆశతో ఈ 25ను వదిలివేస్తున్నాము. 26లో అలా మీ పాదం చెంత జీవించి పొందుకునే వరకు కూడా మీ పాదములు వదిలిపెట్టము యేసయ్యా, వదిలిపెట్టము యేసయ్యా. మాతో మాట్లాడిన విధమును బట్టి, ప్రైజ్ అండ్ వర్షిప్ జరిగించిన విధమును బట్టి, పాటలతో కీర్తనలతో మిమ్మల్ని మహిమపరిచిన విధమును బట్టి, లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధమును బట్టి, ఇంకా జస్ట్ 11 daysలో మీ పాదముల చెంతకు కుటుంబాల వారుగా వస్తున్నటువంటి జన్మదిన మహోత్సవ పండుగ ప్రపంచమంతటా 197 countries జరిగించబోతుండగా గొప్ప ఆశీర్వాదములు మాపై కుమ్మరించండి. ఆ తర్వాత వితిన్ 8 daysలోనే నూతన సంవత్సరంలోనికి నడిపించుటకు మీ మార్గములను తెరవండి ప్రభువా. ఇదిగో నా మార్గములను నేను దావీదునకు తెలిపి తిని అన్నారు. ఇదో నా మార్గములను మోషేకు కూడా తెలియజేసి తిని అంటారు కీర్తన 103:7లో. మనకు కూడా తండ్రి తెలియజేస్తున్నాడు. మనము మారాలని యేసయ్య పాదముల చెంత గట్టిగా పట్టుకొని, యేసయ్యా నన్ను మార్చండి, యేసయ్యా నా ఇంటికి రా, నా కుటుంబాలను మార్చండి, నా స్థితిగతులను మార్చండి. నాకు మీ పాదములు కావాలి, మీరు కావాలి. కొత్త సంవత్సరమైనా ఏ సంవత్సరమైనా మీరు లేని జీవితము మాకు అక్కర్లేదు యేసయ్యా. నీవు లేని రోజంతా రోజవునా, నువ్వు లేని బ్రతుకంతా బ్రతుకవునా. నువ్వు లేని రోజంతా రోజవునా, నువ్వు లేని బ్రతుకంతా బ్రతుకవునా. జీవ జలవూటయు ప్రభు నీవే, సత్యమున్ మార్గమున్ ప్రభు నీవే. జీవ జలవూటయు ప్రభు నీవే, సత్యమున్ మార్గమున్ ప్రభు నీవే. నా తోడబుట్టువు ప్రభు నీవే, నాలోని సంతసం ప్రభు నీవే. నువ్వు లేని రోజంతా రోజవునా, నువ్వు లేని బ్రతుకంతా బ్రతుకవునా. నువ్వు లేని సంవత్సరమవునా, నువ్వు లేని బ్రతుకు ఒక బ్రతుకే నా. సంవత్సరాలు మారితే ఆ సంవత్సరాల్లో దాచి ఉంచిన విలువలను కనుక్కునలేకపోతే ఎన్ని సంవత్సరాలు మారినా, ఏసీ రూమ్లో పడుకొని ఏసీ వేసుకోకపోతే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది బ్రతుకు. తండ్రి దగ్గర ఉన్నాము కానీ
ఆన్ చేసుకోలేకపోతున్నాం. ప్రభువా, దూర ప్రాంతంలో ఉండి మా మధ్యలో నడిపించిన ఈ నీ బిడ్డలను మీరు దీవించండి. సబ్మిటెడ్ వెసల్స్ని దీవించండి. అపోస్తుల కార్యములో లేచినటువంటి ఆది సువార్థికులు, అపోస్తులు, ప్రవక్తలు, విశ్వాసులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మమ్ములను కూడా దీవించి లేవనెత్తి వాడుకున్నట్టుకు మార్గములను సుముఖము గావించి మమ్ములను కూడా వాడుకొనమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం. పరమ తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చబడి ఉన్నట్టు భూమి అందు నెరవేర్చబడిన గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మ శోధ నుండి కాక దుష్టుని తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ మన కొరకే దివిని వేడి భూమి వైకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుని పంపించిన తండ్రి యొక్క ప్రేమ, మనలను తన ప్రేమలో కృపలో భద్రపరుచుకొని నడిపిస్తున్న పరిశుద్ధాత్మని యొక్క శక్తి, అన్యోన్య సహవాసము మనకును సర్వ ప్రపంచములకును తోడై నీడై ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్. అడ్వాన్స్ గ్రీటింగ్స్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.